గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్, పేరు నంజాల అంజిరెడ్డి గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్టేట్ టాస్క్ ఫోర్స్ తెలంగాణ స్టేట్. ఎక్కువగా డ్రగ్స్ మీద ఫోకస్ చేసిన ఆయన ఇటీవల ఒక డ్రింక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అదే హైదరాబాద్లో తండాయ్ అనే ఒక డ్రింక్ వస్తుంది, అందులో గాంజా చాక్లెట్ కలుపుతున్నట్లుగా ఆయన గుర్తించారు. ఆపరేషన్ దూల్పేట్ అని చెప్పి 17 జూలై 2024లో స్టార్ట్ చేసిన జరిగింది. ఫస్ట్గా మీకు ఆ బేగం బజార్ డ్రింక్ని బ్రేక్ చేయడం అనేది కంగ్రాచులేషన్ సార్, మీకు మీ టీంకి. జనరల్గా హోలీ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా ఇలాంటి బంగ్ గంజాయి ఆకులతో చేస్తారు. మామూలు ఎండు గంజాయి ఏదైతే అమ్మడానికి ఇప్పుడు ఉందో దాన్ని ఉడకబెట్టి దాన్ని మళ్ళీ పేస్ట్ లాగా చేసి, తండాయి అయితే 50 రూపీస్, మసాలా హోనా అనే ఆ మసాలా కావాలా అన్నట్టు. దూల్పేట టైట్ అయిపోయింది రా, అక్కడ దొరకట్లేదు. నానక్రామ్ కూడా ట్రై చేద్దాము, అక్కడ దొరకట్లేదు, మాంగరబస్తి ట్రై చేద్దాము. మధ్యలో మిమ్మల్ని కూడా తిట్టుకుంటారు సార్. మీరు చెప్పిన ఇందాక బంక్ కన్నా ముందు కొన్ని ప్రాంతాలు దాన్ని నల్ల మందు అంటారు. అది పిల్లలు, చిన్నపిల్లలు కూడా పడుకోకుండా ఏడుస్తే వాళ్ళు కూడా పెడుతుంటారు కదా. నల్ల మందు అనేది ఇప్పుడు గసగసాల చెట్టు ఏదైతే ఉందో దాని యొక్క కాయ నుంచి మీరు బేగం బజార్ పట్టుకున్న డ్రింక్, తండాయి డ్రింక్ సంబంధించిన ఒక కేసు అయింది. వాళ్ళు ఆయన ఒక్కరే వచ్చి చేస్తున్నాడా, లేదా ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం సిటీ మొత్తం? ఆగ్రా ప్రాంతం నుంచి ఇక్కడ గ్రూప్ ఏదైతే ఉన్నారో వీళ్ళలో కొంతమంది చెరుకు రసం బండి పెట్టుకునేవాళ్ళు, అదేవిధంగా బాదం పాలు బండి పెట్టుకునేవాళ్ళు. మొత్తం స్టేట్లో ఎన్ని ఉంటాయన్న సెంటర్స్? ఆ సెంటర్కి ఎవరైనా విక్టిమ్ వెళ్ళాలనుకుంటే, విక్టిమ్ పేరెంట్స్ కానీ వెళ్ళాలంటే ఏ విధంగా ప్రొసీజర్? ప్రతి జిల్లా హాస్పిటల్లో కూడా ఒక 10 బెడ్స్ రీహాబిలిటేషన్ కోసమే. డ్రగ్స్కి అలవాటు పడ్డా లేదా, ఆ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి? గంజా యొక్క ఎఫెక్ట్ అతన్ని నర్సు, అతని యొక్క సిస్టము ఒకసారి ఎంజాయ్ చేసిందంటే మళ్ళీ దాన్ని ఎంజాయ్ చేయాలనేది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆ గంజాయిని పర్చేజ్ చేసే దానికోసం ఒక చోట దొరకకపోతే ఇంకో చోటికి మొత్తం సిటీ అంతా కాకులాగా తిరిగి. సార్ ఇవి కాకుండా కొంతమంది కళ్ళు ఎర్రగుంటాయి, కొంతమంది భోజనం తగ్గిస్తారు, కొంతమంది చీటికి మాటికి ఇరిటేషన్ అవుతుంది. కళ్ళు ఎర్రబడే స్టేజ్ వచ్చిందంటే బాగా రెగ్యులర్గా తీసుకుంటే కళ్ళు రెడ్ ఉంటాయి. అతని మనిషి కళ్ళల్లోకి చూడడు, ఇంట్లోకి పేరెంట్స్ని ప్రాపర్గా ఫేస్ చేయడు. దీనికి అలవాటు పడ్డ వాళ్ళు ఫుడ్ తక్కువ తింటారండి. ఫస్ట్లో ఈ గంజాయి అలవాటు తీసుకున్న వాళ్ళు బాగా ఆకలి అవుతుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది తీసుకుంటేనే ఆకలి అవుతుంది. సార్ ఫస్ట్ టైం, సెకండ్ టైం ఏంటంటే గుర్తించారనుకోండి, పేరెంట్స్ ఏం చేయాలి? ఎవరికి అతను ప్రేమగా ఉంటాడో వాళ్ళతోటి కౌన్సిలింగ్, వాళ్ళని దగ్గరగా చేర్చుకుని వాడిని. తెలంగాణ స్టేట్లో మీ డిపార్ట్మెంట్ ఎన్ని రైడ్స్ ఇస్తుంది, ఎంత గంజా సీజ్ చేస్తుంది, ఎన్ని కేజీలు? ట్రైన్స్లో దీంట్లో 10 కేజీలు ఒక స్కూల్ బ్యాగ్ లాగా, చిన్న లగేజ్ బ్యాగ్ లాగా భుజానికి తీసుకొని వస్తారనమాట. అలాంటి 2-3 కలిసి రావడం 20-30 కిలోలు ప్రొక్యూర్ చేసి దాన్ని ఒకటే గంటలో డిస్ట్రిబ్యూట్ చేసేసి ఈ సప్లయర్ ఎవడైతే ఉన్నాడో వాడు కామ్గా సైలెంట్ అయిపోతున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆర్డర్ చేసి చాలా సీక్రెట్గా జరుగుతున్నాయి మాత్రమే ప్రజెంట్ ఉంది. వాటిని క్రాక్ చేసే దానికోసం కూడా నేను ఇందా చెప్పిన ఏజెన్సీలన్నీ. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్, పేరు నంజాల అంజిరెడ్డి గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్టేట్ టాస్క్ ఫోర్స్ తెలంగాణ స్టేట్. అంజిరెడ్డి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ అయిన తర్వాత రకరకాల పోస్టులు పనిచేసుకొచ్చారు. ఎక్కువగా ఆయన టాస్క్ ఫోర్స్లో పనిచేయడం, ఎక్కడైతే గుడుంబా కానీ, తాడీ కానీ, లేదా డ్రగ్స్ కానీ ఎక్కడ జరుగుతాయో ఆయనకి ఇన్పుట్స్ ఎక్కువ వస్తుంటాయి. అక్కడ వెళ్ళడం, రైడ్ చేయడం అనేది ఆయనకు ఒక టాస్క్. అందులో ఎక్కువగా ఆయన స్పెషలిస్ట్. ఆయన ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఎక్కువ టాస్క్ చేసేవారు, డిఎస్పీగా అయినప్పుడు అదే చేశారు, ప్రజెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ అయినప్పుడు అదే చేస్తున్నారు. ఎక్కువగా డ్రగ్స్ మీద ఫోకస్ చేసిన ఆయన ఇటీవల ఒక డ్రింక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అదే హైదరాబాద్లో తండాయ్ అని ఒక డ్రింక్ వస్తుంది. నార్త్ ఇండియాలో తయారైన ఆ డ్రింక్ 50 రూపాయలకి గ్లాస్ అమ్ముతుంటారు. అది ఇక్కడ ఆ డ్రింక్ని అమ్ముతూ కొంతమంది అందులో కూడా గంజా కలపడానికి ప్రయత్నం చేసి ఆయనకు ఒక ఇన్పుట్ రావడంతో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆ డ్రింక్ని పట్టుకోవడం, అందులో గంజా చాక్లెట్ కలుపుతున్నట్లుగా ఆయన గుర్తించారు. ఆయనకి అటువంటివి ఎక్స్క్లూజివ్గా చేయడం అనేది ఆయనకి ఇంట్రెస్ట్. అసలు ఆ డ్రింక్ ఏంటి, ఆ డ్రింక్లో గంజా చాక్లెట్ కలిపితే ఎలాంటి మత్తు వస్తుంది, అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గంజా మీద ఎక్కువ ఫోకస్ చేసి గంజా రహిత రాష్ట్రంగా ప్రకటించింది కాబట్టి దాని అనుగుణంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ ఎలా పనిచేస్తున్న విషయాన్ని అంజిరెడ్డి గారిని తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే అండి.
ఫస్ట్గా మీకు ఆ బేగం బజార్ డ్రింక్ని బ్రేక్ చేయడం అనేది కంగ్రాచులేషన్ సార్, మీకు మీ టీంకి వెళ్ళి. థ్యాంక్ యూ. సాధారణంగా చాలా మంది తెలియదు అది టాటా డ్రింక్ అనుకుంటారు, పాల్సా అని రకరకాల డ్రింక్స్ వస్తుంటాయి నార్త్ ఇండియన్స్ వాళ్ళు అక్కడిక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు, సో చల్లగా ఉంటాయి అనుకుంటారు. దాని ముసుగులో ఈ విధంగా చేయడం అనేది కొత్త మోసం ఇది. అంటే మోసం కాదు, ఆ విధంగా జనాన్ని మార్చడం, గంజాయిని సప్లై చేయడం అనేది ఒక కొత్త పాత అనుకోవచ్చు. ఆ ఇన్పుట్ మీకు ఎలాగొచ్చింది, ఇది వెళ్ళిన తర్వాత ఆ డ్రింక్ని ఎలా తయారు చేస్తారు, దాన్ని తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, మీరు రేట్ చేసాక ఎన్ని చాక్లెట్స్ దొరికాయి, వీటితో పాటు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా రైలు చేస్తున్నారు. మీరు గంజా ఎక్కడ అమ్ముతున్నారో తెలుస్తుంది. ఎక్కడో ఒడిస్సాలో ప్రారంభమై మహారాష్ట్ర వెళ్తుంటే మధ్యలో మీరు తెలంగాణలో అడ్డుకుంటున్నారు. మీరు ఆ ఇన్పుట్స్ ఎలాగొస్తున్నాయి, పర్టికులర్గా సికింద్రాబాద్ అంటే మన తెలంగాణ రాష్ట్రం ప్రారంభమైన దగ్గర నుంచి తెలంగాణ ఎండైన వరకు ప్రాంతంలో ఎక్కువ దొరుకుతున్నాయి. కాబట్టి ఎక్కువగా ఈ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని బ్రేక్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేస్తుంది, ప్రభుత్వం లక్ష్యానికి దగ్గర అవ్వడానికి మీ ఏజెన్సీ ఎలా పనిచేస్తున్నాయి? ఫస్ట్ మనం బేగం బజార్ డ్రింక్ నుంచి వెనక్కి వెళ్దాం. బేగం బజార్లో జనరల్గా హోలీ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా, ఇలాంటి కొన్ని ఫెస్టివల్ సందర్భంగా అక్కడ పబ్లిక్ భాంగ్ అనే ఒక లిక్విడ్ని తీసుకునే అలవాటు ఉంది. అది హిస్టారికల్గా ఎప్పటి నుంచో అది వస్తుంది. యాక్చువల్గా భాంగ్ తయారీ దేంతో చేస్తారు, భాంగ్ అంటే ఏంటి, అది చట్టవిరుద్ధమా చట్టబద్ధమా అనేది మనం పరిశీలిస్తే యాక్చువల్గా భాంగ్ చట్టవిరుద్ధం కాదు. భాంగ్ అనేది చట్టవిరుద్ధం కాదు. భాంగ్ ఎలా తయారవుతుందండి? భాంగ్ తయారయ్యే విధానము మన దగ్గర భాంగ్ తయారయ్యే అవకాశం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న పరిస్థితులు భాంగ్ తయారయ్యే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటున్నానంటే, భాంగ్ గంజాయి ఆకులతో చేస్తారు. గంజాయి సంబంధించిన కెనాబిస్ ట్రీ యొక్క మేల్ కెనాబిస్ ఇండికా లీవ్స్ తోటి చేస్తారు. చట్ట ప్రకారము లీవ్స్, పొజిషన్ ఆఫ్ లీవ్స్, యూసేజ్ ఆఫ్ లీవ్స్ అనేది అఫెన్స్ కాదు. ఎప్పుడైతే అది మొగ్గతోటి ఫ్రూట్స్ అండ్ టాప్స్ అండ్ బడ్స్ తోటి ఉన్న ఆ స్థాయికి వచ్చిన గంజాయి మాత్రమే అది అఫెన్స్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ట్రీట్ చేయబడుతుంది. ఆకులు అఫెన్స్ కాదు. కానీ కల్టివేషన్ లేకుండా ఆకులు ఎట్లా వస్తాయి? రావు. గంజాయి కల్టివేషన్ లేకుండా ఆకులు, ఇక్కడ కల్టివేషన్ అనేది లేదు. కల్టివేట్ చేస్తేనే కదా ఈ ఆకులు వచ్చేది. కాబట్టి ఇక్కడ ఆ ఆకులతోటి బంగ్ తయారు చేయడం అనేది అసాధ్యమైన వ్యవహారం. అయితే ఇప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ గంజాయి కల్టివేషన్ పైన, పొసెషన్, ట్రాన్స్పోర్ట్ పైన నిఘా పెరగటము, దాని యూసేజీ పైన తెలంగాణలో గవర్నమెంట్లు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం మూలంగా గంజాయి సాగు అనే ప్రశ్న అసలు తలెత్తదు. ఈ ట్రాన్స్పోర్టేషన్ కన్జంప్షన్ కూడా చాలా వరకు అదుపులో ఉందని చెప్పవచ్చు. కాబట్టి మనము అసలు విషయానికి వస్తే ఈ బాంగ్ తయారీ అనేది ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. బాంగ్ పేరుతోటి బాంగ్ తాగే అలవాటు, ఆ ద్రవం పర్టికులర్ అకేషన్స్లో తాగే అలవాటు ఏదైతే ఉందో దాని కంటిన్యూషన్గా బాంగ్ పేరుతోటి రకరకాల డ్రింక్స్ ఆ పర్టికులర్ ప్రాంతాల్లో అమ్మటం అనేది జరుగుతూ వస్తుంది. సార్, నార్త్ ఇండియన్లతో పాటు మన దగ్గర కూడా కొంతమంది నార్త్ ఇండియన్స్ ఉన్న దగ్గర పర్టికులర్ హోలీ నాడు ఎక్కువ తాగుతారు. అదే ఎస్ కరెక్ట్. హోలీ, శివరాత్రి ఇలాంటి సందర్భం రాత్రంతా జాగారం చేసే దానికోసం హోలీ రోజు, ఇంకా కొన్ని ఫెస్టివల్స్లో కూడా, అంటే జనరల్గా దాంట్లో గంజాయి ఉంది అంటే గంజాయి ఇచ్చే హెల్యూజినేషన్స్ కానీ, ఆ ఇఫోరియా కానివ్వండి, ఆ ఏదైనా హైనెస్ ఏదైతుందో అది ఎంజాయ్ చేయడం కోసం, ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేయడం కోసం. అది ఎలా తయారు చేస్తారండి? పాలలో వేస్తారా? అయితే ఇప్పుడు ఈ తండాయి విషయానికి వచ్చిన ఈ బాంగ్, ఇక్కడ బాంగ్ పేరుతోటి అమ్ముతున్న ద్రవాలు ఏవైతే ఉన్నాయో, నార్మల్గా ఈ కాచి చల్లార్చిన పాలల్లో, ఆ పాలల్లో డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన ఆ పౌడర్ని వేసి, కొంతమంది బాదం మిక్స్ చేస్తారు, లేకపోతే మరికొన్ని డ్రై నట్స్ని కూడా పౌడర్ చేసి అది వేస్తూ, అదేవిధంగా దాంట్లో రోజ్ పెటల్స్ కూడా వేస్తూ, షుగరు, తర్వాత ఐస్ కూడా వేసి చల్లగా అందించడం అనేది దీని యొక్క ఉద్దేశము. ఇది ఎట్లా, దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఎనర్జీకి పనికొస్తుంది, వాళ్ళు ఎక్కువసేపు నృత్యం చేయడానికి కానీ దానికి అంతవరకు పనికొస్తుంది. అయితే ఈ బంగ్ పేరుతోటి ఏదైతే ఈ ద్రవంలో కలపడానికి ఇతను చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, ఇప్పుడు గంజాయితో తయారు చేసిన చాక్లెట్స్, ఆ చాక్లెట్స్ని ముందు మేము కొనుక్కొని దాన్ని టెస్ట్ చేసి గంజాయి పాజిటివ్ వచ్చిన తర్వాతనే అటెంప్ట్ చేసాం అనమాట. ఇతను ఏం చేస్తున్నాడు, ఈ తండాయి అయితే 50 రూపీస్, ఒక చిన్న గోళీని ఆ చాక్లెట్లో ఉన్న పైన ర్యాపర్ని చింపేసి కొన్ని గోళీలు పక్కన పెట్టుకున్నాడు. అలా చాక్లెట్ పైన కవర్లని చింపేసి పక్కన పడేసి ఉన్నాయి. అదైతే లోపల ఉన్న మెటీరియల్ అయితే దాన్ని పక్కన పెట్టుకున్నాడు. మసాలా హోనా అనే ఆ మసాలా కావాలా అన్నట్టు ఆ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది
దీనికి మన నార్మల్ తండాయి కోసం గురించి కాకుండా దాంట్లో కలిపే మత్తు కోసమే వస్తున్న సిగ్నల్స్ స్పష్టంగా అంటే కోల్డ్లో మసాలా అంటాడు. మసాలా అంటే వాడు పక్క నుంచి తీసి ఒకటి అద్దేసి ఇట్లా స్పూన్ పెట్టి కొంచెంసేపు ఇట్లా తిప్పితే అది దాంట్లో కరిగిపోతూ ఉంది. దాన్ని వాళ్ళు ఆ డ్రింక్ని ఎంజాయ్ చేస్తున్నారు. దానికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. సార్ సాధారణంగా బంగ్ తాగిన తర్వాతే ఎక్కువగా మాట్లాడడం నవ్వడం చేస్తుంటారు కదా, దానికి మరి గాంజా కూడా తోడైతే ఇంకా డేంజర్ అవుతుంది కదా. బంగ్ పాలు దాంట్లో కొంతమంది గసగసాలు కలుపుతారు, కొంతమంది ఈ సోంపు పౌడర్ కలుపుతారు, డ్రై నట్స్ కలుపుతారు. దాంతోపాటుగా ఈ కెనాబిస్ ట్రీకి సంబంధించిన ఆకుల పేస్ట్ ఏదైతే ఉందో అది కలుపుతారు నార్మల్ బంగ్లో. ఇప్పుడు మనము ఇంతకుముందే అనుకున్నట్టుగా గంజాయి ఆకులు దొరికే ప్రశ్న లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ గంజాయిని ఉడకబెట్టి మామూలు ఎండు గంజాయి ఏదైతే అమ్మడానికి ఇప్పుడు ఉందో దాన్ని ఉడకబెట్టి దాన్ని మళ్ళీ పేస్ట్ లాగా చేసి గ్రైండర్లో పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ముద్దలు ఏదైతే చిన్న చిన్న ముద్దలు ఉన్నాయో వాటిని చిన్న చిన్న ఉండలుగా 5 గ్రామ్స్ ఉండలుగా చేసి వాటిని బంగ్ గోళీల పేరుతో అమ్ముతున్నారు. ఇక్కడ అమ్ముతున్నాయన్నీ గంజాయి గోళీలే. బంగ్ గోళీ అనే ప్రశ్న రాదు. బంగ్ అంటే ఓన్లీ ఆకులతో మాత్రమే, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో THC ఉండదు. టెట్రాహైడ్రో కెనాబినాల్ ఏదైతే మన గంజాయిలో ఈ మత్తునిచ్చే ఈ హైనెస్నిచ్చే కెమికల్ కాంపౌండ్ ఏదైతే ఉందో THC అది ఆకుల్లో ఉండదు. అది అందుకే అది నిషేధం కాదు. ఆకుల్ని కలిగి ఉండటం కానీ ఆకుల్ని సేవించడం కానీ నేరం కాదు అనే. సార్ మీరు చెప్పిన ఇందాక బంగ్ కన్నా ముందు కొన్ని ప్రాంతాలు దాన్ని నల్ల మందు అంటారు. అది పిల్లలు చిన్నపిల్లలు కూడా పడుకోకుండా ఏడుస్తే వాళ్ళు కూడా పెడుతుంటారు కదా. నల్లమందు గంజా బంగ్ వేరే వేరే కంప్లీట్ దానికి దీనికి సంబంధం. నల్లమందు అనేది ఇప్పుడు గసగసాల చెట్టు ఏదైతే ఉందో దాని యొక్క కాయ నుంచి ఆ కాయని ఇట్లా ఇన్సెక్షన్ ఇట్లా ఘాట్లు పెట్టడం ద్వారా దాని నుంచి వచ్చే ద్రవం ఏదైతే ఉందో అది నల్లమందు లేదా ఓపియం లేదా నల్లమందు. దాన్ని అది కూడా అఫెన్సే. నల్లమందు సేవించడం అఫెన్స్. అది పెయిన్ కిల్లర్. ముఖ్యంగా దాంట్లో మార్ఫినేట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి మార్ఫిన్ ఇవి సంబంధించిన మెడికల్గా ఆపరేషన్ సర్జరీస్ అది చేసినప్పుడు పెయిన్ కిల్లర్స్గా వాడే ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ వాటిల్లో ఉండేది ఒపియాయిడ్స్ అంటారు వాటిని. చెట్టు ఏదైతే మన గసగసాలు ఇచ్చే పంట ఏదైతే ఉందో ఆ కాయల నుంచి తీసిన ద్రవం ఏదైతే ఉందో అది నల్లమందుగా మనం ఉపయోగిస్తాము. అదే ఓపియం. అది సరే, అది పెయిన్ కిల్లర్ మీరు అంటున్నారు. పెయిన్ కిల్లర్. కానీ కొంతమంది పిల్లలు పడుకోపోతే పెట్టడం, లేదా మనం చూస్తున్న రోడ్డు మీద కొంతమంది పిల్లలు టాయ్స్ అమ్ముతుంటారు, వాళ్ళకి పెడుతుంటే చేస్తుంటారు. అయితే ఇది మన దగ్గర ఒక 50 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం ఇంకా పూర్వకాలంలో ఈ మెడిసిన్ ఇంతగా అభివృద్ధి చెందిన టైంలో అదే మార్ఫిన్ గోళీలని, ఓపియం గోళీని లేదా నల్లమందుని పెయిన్ కిల్లర్గా నోట్లో వేసుకోవడం కోసం, అది పిల్లలకి నిద్రపోయే దానికోసం ఉపయోగించే మాట వాస్తవం. అయితే సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఆ రా ఓపియంని మార్ఫిన్ ఇంజెక్షన్స్గా చేస్తున్నారు, మార్ఫిన్ టాబ్లెట్స్గా చేస్తున్నారు, కోడైన్ సిరప్లుగా తయారు చేస్తున్నారు. టోటల్గా అది పెయిన్ కిల్లర్గా రకరకాల ప్రాసెస్ చేసిన తర్వాత మందుల్లోకి ఉపయోగిస్తున్నారు. సరే, పెయిన్ కిల్లర్గా వాడడం తప్పేం కాదు, కానీ పిల్లలకు కూడా పెడుతున్నారు కదా, వాళ్ళ దానివల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు రోడ్డు మీద చూడండి, మీరు అన్నట్టు ఇప్పుడు యాక్చువల్గా ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఈ ఓపియం కంట్రోల్డ్ కల్టివేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మనకు కావాల్సిన మార్ఫిన్ సంబంధించిన ఈ మందులు తయారు చేసే దానికోసం గవర్నమెంట్ ఆల్కలాయిడ్ ఫ్యాక్టరీస్ 2 ఉన్నాయి భారతదేశంలో. ఉత్తరప్రదేశ్లో ఘాజీపూర్ ఒకటి, నీముచ్ అని 2 ప్రాంతాల్లో 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్ యొక్క పని ఏంటంటే, నేను చెప్పిన ఇంతకుముందు ఆ 3-4 రాష్ట్రాల్లో పండించిన ఓపియం పంట నుంచి ఓపియంని సేకరించి దాన్ని ఇక్కడ ప్రాసెస్ చేసి డిఫరెంట్ కెమికల్స్ని తయారు చేసి మెడిసిన్స్గా తయారు చేసి దానికి సంబంధించిన ఆల్కలాయిడ్స్ని ఇండియాలో ఉపయోగించడానికి, బయట దేశాలని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా దాన్ని వినియోగిస్తున్నారు. అది ఏదైతే రైతుకి కంట్రోల్డ్ కల్టివేషన్ కింద ఇచ్చినప్పుడు వాళ్ళు తయారైన దాని నుంచి వచ్చిన ఓపియంని అంతా కూడా ఓ డిస్ట్రిక్ట్ ఓపియం ఆఫీసర్ సమక్షంలో గవర్నమెంట్ ఫ్యాక్టరీకి అమ్మాలి. అయితే అక్కడ కొంత మిస్యూజ్ అయ్యే అవకాశం ఉండి కొంత మేరకు ఏదైతే లీకేజెస్ ఉంటాయో ఆ లీకేజెస్ స్మగ్లర్ చేతుల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్మే అవకాశం ఉంది. ఆ పంట ఉన్న ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఇక్కడ మీరు అంటున్న ఇండస్ట్రియల్ లేబర్ కానీ, లేకపోతే రోడ్ పక్కన చిన్న చిన్న బొమ్మలు అవి అమ్ముకునే వాళ్ళు కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు వస్తూ కొంత మెటీరియల్ తెచ్చుకొని పిల్లలు ఏడవకుండా ఉండేదానికోసం, లేకపోతే వాళ్ళు పెయిన్ మర్చిపోవడం కోసం వాళ్ళు పాలల్లో కాఫీ, టీ ఇలాంటి వాటిలో అది వేసుకొని తాగడం అనేది అలవాటు ఉండటం జరుగుతుంది అప్పుడప్పుడు. సరే, బంగ్ చెప్పారు. ఇప్పుడు హోలీ వస్తుందండి.
హోలీ నాడు బంగ్ తాగడం నేరమా కాదా? బంగ్ అయితే నేరం కాదు. ఇక్కడ బంగ్ తయారు చేసే అవకాశం లేదు. ఇక్కడ బంగ్ పేరుతోటి ఏదైతే అమల్లో ఉందో, ఏదైతే అమ్ముతున్నారో, ఏదైతే ఉందో అది గంజాయి మిక్స్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నేరం అవుతుంది. అంటే ఇప్పుడు ఏతవత్త చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ దొరుకుతున్న బంగ్ గంజాయితో కూడిన ద్రవమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. వాళ్ళైతే గంజాయి చాక్లెట్ అన్న కలుపుతున్నారు, లేదా ఎండు గంజాయిని ఉడకబెట్టి దాన్ని గ్రైండ్ చేసి ముద్దలుగా తయారు చేసి చిన్న చిన్న గోళీలాగా అమ్ముతున్నారు. అది నేరం. అది అమ్మితే ఎలాంటి శిక్షలు పడతాయి, తీసుకుంటే ఏం చేస్తుంటారు? కన్జంప్షన్, ఇలాంటి డ్రగ్స్ సంబంధించిన సేవించడం, కన్జ్యూమ్ చేయటం అనేది కూడా నేరమే. అది దానికి 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంది. 27 ఆఫ్ NDPS యాక్ట్ దానికి వర్తిస్తుంది. కన్జ్యూమర్ కూడా ఖచ్చితంగా కేసులు, NDPS కేసులు యాక్ట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కన్జ్యూమ్ చేస్తే కూడా పొసెషన్ ఏమి లేకుండా అతను కన్జ్యూమ్ చేశాడు అనే టెస్ట్ ద్వారా, యూరిన్ టెస్ట్ ద్వారా నిర్ధారణ అయితే కూడా అతను శిక్షార్హుడు అవుతాడు. ఇక పొసెషన్, సేల్స్, ట్రాన్స్పోర్టేషన్, అమ్మటము, నిలవబెట్టడము, ట్రాన్స్పోర్ట్ చేయటం, ఇలాంటి వాటికైతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాంటిటీ అయితే, కమర్షియల్ క్వాంటిటీ అయితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. NDPS సంబంధించిన ఏ డ్రగ్లైనా క్వాంటిటీస్ని డిఫైన్ చేయబడ్డాయి. ఇప్పుడు గంజాయి లాంటివి అయితే 20 కిలోల కన్నా పైన ఉంటే దాన్ని కమర్షియల్ క్వాంటిటీ అంటాము. దానికి 20 ఏళ్ళ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఓకే, మీరు బేగం బజార్ పట్టుకున్న తండాయి డ్రింక్ సంబంధించిన ఒక కేసు అయింది. వాళ్ళు ఆయన ఒక్కరే వచ్చి చేస్తున్నాడా, లేదా ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి మన సిటీ మొత్తం? అంటే వీళ్ళు యూపీ ఆగ్రా ప్రాంతం నుంచి ఇక్కడ కొంతమంది వచ్చిన గ్రూప్ ఏదైతే ఉన్నారో, వీళ్ళలో కొంతమంది చెరుకు రసం బండి పెట్టుకునేవాళ్ళు, అదేవిధంగా బాదం పాలు బండి పెట్టుకునేవాళ్ళు, ఈ డ్రింక్ తండాయి లాంటివి తయారు చేసే వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారన్నమాట. ఆగ్రా నుంచి వచ్చినప్పుడు అతను పెద్ద ఎత్తున కొనుక్కొని వచ్చాడు. అంత ఎందుకు తీసుకొచ్చారంటే, హోలీని టార్గెట్ చేసి దానికే తీసుకొచ్చాడు. అతను యాక్చువల్గా ఒక రకంగా ఇన్నోవేషన్ అనమాట. ఈ తండాయిలో ఇది కలిపి ఇవ్వటం ద్వారా బంగ్ గోళీలని కలిపినట్టుగా అతను ఆ ఇంప్రెషన్ ఇచ్చేదానికోసం సొమ్ము చేసుకునే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేశాడు. అయితే దాదాపు 2000 చాక్లెట్లు పట్టుబడ్డాయి, 10 కిలోల వరకు చాక్లెట్లు పట్టుబడ్డాయి. యాక్చువల్గా 2 కేసులు అయింది. ఒకటి చార్మినార్ లిమిట్స్లో అతని ఇల్లు, అది ఆ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు 10 కిలోల వరకు చాక్లెట్లు దొరికినాయి. 1973 ఎంతో అక్కడ అతను అరెస్ట్ చేశాము. అతనే కాకుండా మళ్ళీ బేగం బజార్లో అమ్ముతూ ఈ పేపర్ ర్యాపర్ తీసేసిన గోళీలు ఏవైతే ఉన్నాయో అవి 1.3 kgs ప్లస్ చాక్లెట్లు ఒక 200 grams కూడా ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేశాము. వీళ్ళంతా కూడా ఒకటే గ్రూపు సంబంధించిన ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చిన మనుషులు. సార్, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మీ ఏజెన్సీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వాడుకుంటుంది? తెలంగాణ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ నియంత్రణ, నిర్మూలన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ముందుకెళ్ళే దానిలో భాగంగా ఏర్పాటు చేసిన ఏజెన్సీ ఏదైతే ఉందో, నోడల్ ఏజెన్సీగా TG NAB, ఈగిల్ ఫోర్స్ పేరుతోటి ఏదైతే ఉందో, అమల్లోకి వచ్చిన తర్వాత, పనిచేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాస్తవంగా ఈ డ్రగ్స్ పైన నియంత్రణ అనేది పెరిగిందనే చెప్పాలి. ఆ TG NAB, ఈగిల్ ఫోర్స్ ఏదైతే ఉందో, వాళ్ళు దాడులు చేయటము, కేసులు బుక్ చేయటము, క్వాలిటీ కేసెస్ రిజిస్టర్ చేయటమే కాకుండా మిగతా ఈ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ కూడా ట్రైన్ చేయటము, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సహకారాలు అందించడం ద్వారా మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన మా కమిషనర్ గారు హరికిరణ్ గారు కానివ్వండి, మా డైరెక్టర్ గారు మొదట్లో కమలాసన్ రెడ్డి సార్ ఉన్నారు, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ షానవాజ్ కాసిం సార్ ఉన్నారు. వీళ్ళ తోటి ఈ సార్లు ఎప్పటికప్పుడు TG NAB తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్లో అన్ని జిల్లాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసి డిటెక్షన్ ఆఫ్ NDPS కేసెసే కాకుండా వీటిని ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఛార్జ్షీట్ ఫైలింగ్, వీటి విషయంలో కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ మంచి క్వాలిటీ కేసెస్ రిజిస్టర్ చేయటము. ముఖ్యంగా హైదరాబాద్ GHMC లిమిట్స్కి వచ్చేటప్పటికి ఈ గంజాయి సేల్స్కి గంజాయి సేల్స్కి ఎప్పటి నుంచో అలవాటు ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ధూల్పేట్ ఒకప్పుడు 2016-17 ఆ సమయం వరకు కూడా 2016 వరకు గుడుంబాకి నిలవగా ఉండేది. అయితే ఆ గుడుంబా పూర్తిగా బంద్ అయిన తర్వాత రీహాబిలిటేషన్, ప్రభుత్వం ఇచ్చిన రీహాబిలిటేషన్ ప్రోగ్రాం ద్వారా కానివ్వండి, అదేవిధంగా నియంత్రణ చర్యల ద్వారా కానివ్వండి, పూర్తి స్థాయిలో గుడుంబా బంద్ అయిన పరిస్థితుల్లో కొంతమందికి అప్పట్లో ఏదైతే జియో రీహాబిలిటేషన్ కల్పించడానికి ఇష్యూ చేసిన జియో టెక్నికల్గా కొంతమంది ఫిట్ కాని పరిస్థితుల్లో కొంతమందికి రీహాబిలిటేషన్ అందలేదు, ఆర్థిక సహకారం అందలేదు. ఎవరైతే అందలేదో వాళ్ళల్లో కొంతమంది, అదేవిధంగా ఇంకా పూర్వకాలం నుంచి గంజాయి అమ్మే అలవాటు ఉన్న ఒక 5-6 ప్లేసెస్ ఉన్నాయి ధూల్పేట ప్రాంతంలో, వాళ్ళు కానివ్వండి మళ్ళీ గంజాయి దందాకి
స్టార్ట్ చేయటము, అది మెల్లమెల్లగా సొసైటీలో కూడా ఈ గంజాయి పట్ల క్రేజ్ స్టూడెంట్స్లో కన్జంప్షన్ ప్యాటర్న్ కూడా మెల్లమెల్లగా విస్తరిస్తూ ఉంది రకరకాల కారణాల మూలంగా. దాన్ని ఆ సేల్స్ని అందిపుచ్చుకోవడానికి దుల్పేట లాంటి నానకరామ్గూడ సిటీలో మరొక ప్రాంతం నానకరామ్గూడ, అదేవిధంగా సనత్ నగర్ ఏరియాకి సంబంధించిన అక్కడ ఏరియాలో పార్దివాడ ఒకటి ఉంటుంది, అక్కడ అదొకటి. అదే కాకుండా మాంగర్ బస్తీ, హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మాంగర్ బస్తీ మల్లేపల్లి దగ్గర ఒకటి ఉంటుంది, సీతాఫల్ మండి, నేరేడ్మెట్, రామకృష్ణాపూర్ బ్రిడ్జ్ దగ్గర, ఇట్లా కొన్ని ప్రాంతాలు ఎప్పటి నుంచో ఈ గంజాయి సేల్స్కి అలవాటైన ప్రాంతాలు ఉన్నాయి. వీటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి మేము 2024లోనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున కమలాసన్ రెడ్డి సార్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆపరేషన్ ధూల్పేట్ అని చెప్పి 17 జూలై 2024లో స్టార్ట్ చేయడం జరిగింది. అది స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఆపరేషన్ ధూల్పేట్లో అంతకుముందు ధూల్పేట్లో ఎంతైతే గంజాయి సేల్స్ ఉండేదో దాన్ని డ్రాస్టిక్గా తగ్గించేసి దాని మీద బతుకుతున్న చాలామంది అరెస్టులు చేసి పీడియాక్లు పెట్టి దాదాపుగా ఇప్పుడు అరెస్టుల సంఖ్య 270కి చేరింది. ఇప్పుడు మా కొత్తగా డైరెక్టర్ గారు వచ్చిన షానవాజ్ హుసేన్ సార్ కూడా సేమ్ అదే ఫోకస్ కంటిన్యూ చేసి ఆపరేషన్ ధూల్పేట్, అది అంటే వాళ్ళు ఈ స్పెషల్ టీమ్స్ ఏమైతే ఫామ్ చేశారో ఆపరేషన్ ధూల్పేట్ కోసం ఏర్పాటు చేసిన టీమ్స్ని వాటిని విత్డ్రా చేస్తే వాళ్ళు మళ్ళీ రివైవ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న విషయాన్ని పసిగట్టి టీమ్స్ని యాజ్ ఇట్ ఈస్గా అట్లనే కంటిన్యూ చేస్తూ, అక్కడే కాకుండా ఇక్కడ ఒకసారి సేల్స్ తగ్గిన తర్వాత ఇది ఎక్కడో చోట సిటీలో మరొక చోట ఎందుకంటే డిమాండ్ ఎక్కడి వరకు ఉంటుందో ఆటోమేటిక్గా సప్లై చైన్ కూడా అదే విధంగా ఉంటుంది. అయితే ఈ డిమాండ్ని తగ్గించే దానికోసం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ఈ దందాలోకి రాకుండా ఎట్లా కఠినంగా వ్యవహరించాలి అనే దాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాము. మా డిపార్ట్మెంట్ నుంచి ఈ గంజాయి సేల్స్, హైదరాబాద్ సిటీలో గంజాయి సేల్స్ విషయంలో సేల్స్ నియంత్రించే విషయంలో గణనీయమంగా ప్రగతి సాధించామని చెప్పాలి. సార్, ఇక్కడ గంజాయిని మీరు అడ్డుకట్ట వేస్తున్నారు, సప్లై తగ్గిస్తున్నారు, కానీ అసలు గంజా వైపు చూడకుండా స్టూడెంట్స్ని ఏ విధంగా మోటివేషన్ చేస్తున్నారు? ఒకటి. 2, మీరు డిటెన్షన్ చేసుకున్నప్పుడు కన్విక్షన్ దాని తగ్గట్టు వస్తుందా లేదా? 3వది, గుడంబాలో కొంతమందికి టెక్నికల్గా రాలేదంటున్నారు, కానీ గవర్నమెంట్ ఫండ్ తీసుకొని మరికొంతమంది ఒక షార్ట్ టర్మ్లో తొందరగా డబ్బులు సంపాదించాలని తీసుకుంటూనే మళ్ళీ చేస్తున్నారు. ఈ మూడింటిని ఎలా మీరు ఓవర్కమ్ చేస్తారు? యాక్చువల్గా రీహాబిలిటేషన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఆల్రెడీ ఎవరికైతే టెక్నికల్గా రాకుండా ఈ గంజాయిలోకి రావడం మూలంగా వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, మనకేదో 2 లక్షలు ఇచ్చింది గవర్నమెంట్, కొంతమంది ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఒక ఆటో వచ్చింది, ఆటో రోజుకు 1500, 1000 రూపాయలు 1500 సంపాదించుకుంటూ బ్రహ్మాండంగా బతికే అవకాశం ఉంది. అట్లా చేసుకున్నారు చాలామంది. 156 ప్యాసింజర్ ఆటోస్, అదేవిధంగా ఒక 80 వరకు ట్రాన్స్పోర్ట్ ఆటోస్ ఇవ్వడం జరిగింది. చాలా ఇచ్చారు, టెంట్ హౌస్లు పెట్టించారు, కిరాణా అన్ని పెట్టించారు, కానీ వాళ్ళు ఈజీగా రావాలి అమౌంట్, కష్టపడడం అలవాట్లేదు. అంతకుముందు వాళ్ళు కష్టపడే అలవాట్లేదు, గంటలోనే 1000 రూపాయలు రావాలి, ఒక రోజులోనే 3000 రావాలి, 4000 రావాలి అనే ధోరణిలో ఉన్న వాళ్ళకి ఏ రీహాబిలిటేషన్ పనిచేయదు. వాళ్ళు ఏ క్రైమ్ అయితే తొందరగా ఈజీ మనీ వస్తుందో దానివైపు జనరల్గా మొగ్గు చూపుతారు. ఇక దానికి లాని కఠినంగా ఎన్ఫోర్స్ చేయడం ఒకటే మార్గం. దాన్ని వాళ్ళని బతంలాడి ఏదైనా బూటీ ఇచ్చి వాడిని మార్చడం అనేది సాధ్యమైన పని కాదు. దాన్ని టఫ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ కేసులు ఓన్లీ అమ్మేవాళ్ళనే కాకుండా అమ్మే వ్యక్తులు ఇతని సప్లై, ఫస్ట్ లెవెల్ సప్లైయర్ ఎవరు, సెకండ్ లెవెల్ సప్లైయర్ ఎవరు, అక్కడి నుంచి తీసుకొచ్చి ట్రాన్స్పోర్టర్ ఎవరు, అదేవిధంగా ఒడిశాలో వీళ్ళకి సప్లై చేసింది ఎవరు, ఒడిశాలో కల్టివేట్ చేసింది ఎవరు అన్నదాకా ప్రతి కేసులోనూ 6 to 7, 8, 9, 10 మెంబర్స్ని కూడా ఒక్కొక్క కేసులో ఎన్ని లేయర్స్ని ఇన్వాల్వ్ చేసి కొన్ని సందర్భాల్లో స్పెషల్ టీమ్స్ని ఇక్కడ నుంచి ఒరిస్సా కూడా పంపించి అక్కడి నుంచి కూడా ప్రధానమైన ముద్దాయిలు కొంతమంది తీసుకొని వచ్చి ఈ కేసుల్లో అరెస్ట్ చేసిన సందర్భాలు చాలా. కన్విక్షన్ ఎంత ఉందండి? కన్విక్షన్ రేట్ విషయానికి వచ్చేటప్పటికి ఏ లెవెల్లో అయితే డిటెక్షన్స్ ఉన్నాయి, ఏ లెవెల్లో అయితే ఇప్పుడు ఈ డ్రగ్ నియంత్రణ కోసం పాటుపడుతున్నామో అంత లెవెల్లో అంత పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్స్ వస్తున్నాయని చెప్పలేము. దానికి కారణాలు విశ్లేషిస్తే ప్రధానంగా పంచ్ విట్నెస్లని సెక్యూర్ చేసుకునే విషయంలో వచ్చే సమస్యలు, నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువగా ఉన్నప్పుడు మనము క్వాలిటీ విట్నెస్లని, గవర్నమెంట్ విట్నెస్లని సెక్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో, ధూల్పేట లాంటి ప్రాంతాల్లో రోజుకు 3-4 రిమాండ్లు కేసులు చేసినప్పుడు అన్ని కేసులకి గవర్నమెంట్ అఫీషియల్ విట్నెస్లు తీసుకురావటం, లోకల్ విట్నెస్ తీసుకురావటం, చట్టం ఏ విట్నెస్ యొక్క ఇండిపెండెంట్ విట్నెస్ యొక్క టెస్టిమోనీని అంగీకరిస్తుందో అంత పగడ్బందీగా సేకరించే దాంట్లో లోపాలు ఉంటాయి అనేది వాస్తవం. అది
అదిగాక ఈ పెడ్లర్లకి ఎగనెస్ట్గా కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్తే వాళ్ళ మూలంగా వీళ్ళకి థ్రెట్ ఉంటుంది అనే పర్సెప్షన్ తోటి కొంత విట్నెస్గా ముందుకు రాకపోవటము, వచ్చినా కూడా కోర్టుకు వచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే సాహసం చేయకపోవటం కూడా ప్రధానంగా కన్విక్షన్లు తగ్గడానికి కారణం ఉన్నాయి. ఇప్పుడు దాన్ని అధిగమించే దానికోసము ఇప్పుడు దానికి కావాల్సిన ట్రైనింగ్ సెషన్స్ పెట్టడం కానివ్వండి, క్వాలిటీ డాక్యుమెంటేషన్కి కావాల్సిన చర్యలు తీసుకునే దానికోసం టీజీ న్యాబ్ అందరికీ ట్రైనింగ్ ఇస్తుంది. అదేవిధంగా మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా మేము ఇంటర్నల్ కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్స్ దాకా కూడా కొన్ని మాడ్యూల్స్ తయారు చేసి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ కోసము ప్లాన్ చేసి అది కొనసాగుతుంది ఇప్పటికీ. కానీ కొన్ని కేసుల్లో కమర్షియల్ క్వాంటిటీ పట్టుకుంటారు. కమర్షియల్ క్వాంటిటీ సీజ్ చేసేటప్పుడు మేజిస్ట్రేట్ ముందు చేయాలి అనేది ఒక నామ్ ఉంది. అది పక్కన పెట్టి ఇమీడియట్గా చేయడం అనేది ఒక మైనస్ వస్తుంది. ఇంటర్మీడియట్ క్వాంటిటీ పట్టుకున్నప్పుడు ఇంకొకలాగా చేయడం, ఈ వేరియేషన్ వల్లే కొంత కన్వర్షన్ రేట్ తగ్గుతుంది అన్నది ఒక వార్త. లేదండి, అయితే మ్యాజిస్ట్రేట్ గారి ముందు జప్తు చేయాలి అనేది కమర్షియల్ క్వాంటిటీ అయితే స్పాట్లో మ్యాజిస్ట్రేట్ గారిని తీసుకురావాలి అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఈ మ్యాజిస్ట్రేట్ గారి ముందు సెర్చ్ చేయటం అనే ప్రశ్న ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒక వ్యక్తి తన యొక్క బాడీలో పాకెట్లను, షర్ట్ పాకెట్లను, ప్యాంట్ పాకెట్లను బాడీకి ఆనుకొని ఉన్న పర్సనల్ సెర్చ్ కండక్ట్ చేయాల్సి వచ్చినప్పుడే అది కొకైన్ లాంటి చిన్న చిన్న ఎల్ఎస్డి లాంటి బ్లాడ్స్ అలాంటి క్వాంటిటీస్ బాడీలో అతను దాచిపెట్టే అవకాశం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని సెర్చ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ సెర్చ్ పోలీస్ ఆఫీసర్ ముందు కాకుండా ఐదర్ మ్యాజిస్ట్రేట్ ముందు కానీ లేదా ఇండిపెండెంట్ గెజెటెడ్ ఆఫీసర్ ముందు కానీ సెర్చ్ చేయడం కోసం. సెర్చ్ కాకుండా సీజ్ చేసినప్పుడు కూడా మీరు ఆ సీజ్ చేసి కమర్షియల్ క్వాంటిటీని ల్యాబ్కి పంపాలి. ఆ ల్యాబ్ పంపినప్పుడు కూడా మెజిస్ట్రేట్ ఉంటే దానికి. అయితే ఈ 2022 డిసెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతోపాటు ఒక ఎస్ఓపి కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఆ స్పెసిఫిక్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఆ పొరపాట్లు జరగట్లేదు. తప్పనిసరిగా స్పాట్లో టోటల్ స్టాక్ సీజ్ చేస్తారు. దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 28 నుంచి 48 గంటల్లో మ్యాక్సిమం 2-3 డేస్ లోపల మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రాపర్ చైన్ ఆఫ్ కస్టడీని పాటిస్తూ తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు కరెక్ట్నెస్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే పంచనామాలో రాసిన విధంగా అంత తూకం ఇది ఉందా లేదా అనేది వెరిఫై చేస్తారు. మ్యాజిస్ట్రేట్ గారి ముందే శాంపిల్స్ డ్రా చేయబడతాయి. మ్యాజిస్ట్రేట్ గారు సర్టిఫై చేసిన తర్వాత వన్ ఆఫ్ ద శాంపిల్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. ఈ లెవెల్ మీరు తీసుకొస్తున్నారు, కానీ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అయ్యాక మీకు ఎవిడెన్స్ తీసుకొచ్చినప్పుడు విట్నెస్లకి స్టాక్ విట్నెస్ పెట్టడం వల్ల ఒక మైనస్ అవుతుందని. అదే నేను విట్నెస్ల సెక్యూరింగ్ విషయంలో ఉన్న సమస్యలు నేను ముందే చెప్పాను. పెడ్లర్కి ఎగనెస్ట్గా కోర్టుకు వచ్చి అతను సాక్ష్యం చెప్పడానికి సాహసం చేయకపోవడం ఒకటైతే, ప్రతి కేసులో అఫీషియల్ విట్నెస్ని, గవర్నమెంట్ విట్నెస్ని సెక్యూర్ చేసుకోవడానికి వాల్యూమినస్ కేసులు ఉన్న సందర్భంలో అది కొంచెం కొన్ని ఇబ్బందులు, ఆ సమస్యలు కూడా ఓవర్కమ్ చేయొచ్చు కదండి. టెక్నాలజీ ఉంది కదా మీ దగ్గర. అఫీషియల్ విట్నెస్లు తీసుకోవటం అంటే మన అఫీషియల్ ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేసు బుక్ చేస్తుంది. విట్నెస్గా ఎవరిని తీసుకోవాలి? అందుబాటులో ఉన్న లోకల్ విట్నెస్ని తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ విట్నెస్గా మనకు అందుబాటులో జ్యూరిడిక్షన్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసుల్లో జనరల్గా మేము డిపెండ్ అయ్యేది రెవెన్యూ డిపార్ట్మెంట్కి. తహసీల్దార్కి లెటర్ పెట్టి రిక్వెజిషన్ ఇచ్చి అక్కడి నుంచి ఇద్దరు ఆర్ఐస్ను, ఒక ఆర్ఐను, ఒక విఆర్ఓను అట్లా రిక్వెస్ట్ మీద తీసుకుంటుంటాం అనమాట. అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎన్ని ఆఫీసులు ఉంటాయో వాళ్ళకి మనకు డిటెక్షన్ చేసిన టైంకి సరైన టైంకి వాళ్ళు అందుబాటులో ఉంటాం, వాళ్ళు మనకి స్పేర్ చేయటము, వాళ్ళు వచ్చి దాన్ని విట్నెస్ చేయటము, ఇదంతా కొంచెం ప్రాక్టికల్గా ఇబ్బందులతో కూడిన విషయమే. అయితే కూడా కమర్షియల్ క్వాంటిటీ కేసుల్లో 100% గవర్నమెంట్ విట్నెస్లు పెడుతున్నాము. నార్మల్ కేసులు, ఇంటర్మీడియట్ క్వాంటిటీ కేసెస్లో కూడా ఇండిపెండెంట్ విట్నెసెస్ని, లోకల్ విట్నెసెస్ని చట్టం ఏ విట్నెస్ యొక్క టెస్టిమోనీని అయితే అంగీకరిస్తుందో అలాంటి వాటిని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ వరకు బాగా చేస్తున్నారు. కానీ డ్రగ్స్ వైపు చూడకుండా యూత్కి మీరు ఏ విధంగా మోటివేషన్ చేస్తున్నారు? అది కూడా ఇంపార్టెంట్ కదా. యాక్చువల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము ఒకటి, వాళ్ళకి మంచితనంతో చెప్పటమే కాకుండా కన్జంప్షన్ కూడా అఫెన్సే అన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేసి దాన్ని చట్ట ప్రకారము కొంతమందిని 27 ఆఫ్ NDPS యాక్ట్ ఛార్జ్ చేసి చట్టంలో కన్జ్యూమర్స్ కోసం ఒక వెసులుబాటు కూడా ఇవ్వటం జరిగింది. అతను కన్జ్యూమ్ చేశాడు, టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది, అతను కూడా అడ్మిట్ చేశాడు, నేను ఇన్నాళ్ళ నుంచి గంజాయి తాగుతున్నాను అన్న విషయాన్ని అడ్మిట్ చేశాడు. అయితే అతన్ని ఛార్జ్షీట్ వేసి ప్రాసిక్యూట్ చేయకుండా అతను వాలంటరీగా నేను రీహాబిలిటేషన్ అండర్గో అవుతాను, నేను అలవాటు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పని కోర్టుకి అతను విన్నవించుకుంటే కోర్టు ఆదేశాల మేరకు రిజిస్టర్డ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన రీహాబిలిటేషన్ సెంటర్స్లో అతను 8 వారాల పాటు రీహాబిలిటేషన్ తీసుకొని తర్వాత అయిపోయిన తర్వాత అతన్ని టెస్ట్ కండక్ట్ చేసి అతని పైన
ఫ్రీ ఫ్రమ్ డ్రగ్స్ ఉంది ఇతని యొక్క బాడీ అన్న విషయం డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఆధారంగా అతనికి ఇమ్యూనిటీ గ్రాంట్ చేసి ప్రాసిక్యూషన్ నుంచి అతనికి ఇమ్యూనిటీ కల్పించే దానికోసం 64 ఎన్డీపీఎస్ యాక్ట్ అనుమతిస్తుంది. ఆ విధంగా కొంతమంది కన్జ్యూమర్స్ని కోర్టు ద్వారా రీహాబిలిటేషన్ కంప్లీట్ చేసి దాని నుంచి విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది ఆ రీహాబిలిటేషన్ సిద్ధంగా లేని వాళ్ళకి అగెనిస్ట్గా ఛార్జ్ కూడా చేసి ఛార్జ్ షీట్లో ఛార్జ్ చేస్తున్నాం. సార్ మొత్తం స్టేట్లో ఎన్ని ఉంటాయన్న సెంటర్స్? ఆ సెంటర్కి ఎవరైనా విక్టిమ్ వెళ్ళాలనుకుంటే, విక్టిమ్ పేరెంట్స్ కానీ వెళ్ళాలంటే ఏ విధంగా ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ సిటీకి వచ్చినట్టయితే ప్రధానంగా ఈ రీహాబిలిటేషన్ సంబంధించిన ఎక్విప్ చేసింది ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ఏదైతుందో దాంట్లోనే ఈ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ సంబంధించిన కూడా నోటిఫై చేయడం జరిగింది. అది కొంతమంది ఆ పేరు వినగానే ఇష్టపడరు కదండి. అయితే అది కాకుండా గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, అదేవిధంగా జిల్లాలో ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ప్రతి జిల్లా హాస్పిటల్లో కూడా ఒక 10 బెడ్స్ రీహాబిలిటేషన్ కోసమే నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవే కాకుండా ప్రైవేట్లో కూడా కొన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి పర్మిషన్ తీసుకున్న సైక్రియాటిక్ క్లినిక్స్ ఉన్నాయి. సైక్రియాటిక్ క్లినిక్స్ అంటారు. అది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొని దాంట్లో సైక్రియాటిస్టు, సైకాలజిస్టు, క్లినికల్ సైకాలజిస్టు, ఫిజిషియన్ ఇట్లా ఈ డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా అది రీహాబిలిటేషన్ కోర్స్ కంప్లీట్ చేస్తే కూడా డిఎంఈ రికగ్నైజేషన్ ఉంది కాబట్టి అది కూడా వ్యాలిడ్ అవుతుంది. మీరు అడుగుతున్నది ఏంటంటే పేరెంట్స్ డైరెక్ట్గా అప్రోచ్ కావడానికి గవర్నమెంట్లో అయితే ప్రధానమైన ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇప్పుడు గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళకుండా, ఎర్రగడ్డ లాంటి హాస్పిటల్కి వెళ్ళకుండా సీక్రెట్గా చేయించాలో తమ పిల్లలు అనుకుంటే ప్రైవేట్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రైవేట్లో వాటిలో కూడా అన్రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు అనుమతించిన సైక్రియాటిక్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఆశా హాస్పిటల్ అని ఉంది, ఇక్కడ ఫీనిక్స్ అని ఉంది, హోప్ ట్రస్ట్ అని ఉంది, అదేవిధంగా చేతన అని చెప్పని ఉంది. ఇట్లా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు రీహాబిలిటేషన్ డిఎంఈ పర్మిషన్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్మిషన్తో సైక్రియాటిక్ క్లినిక్లు నడుపుతున్నారు. అక్కడ అప్రోచ్ అయితే వాళ్ళు రీహాబిలిటేషన్. కానీ అక్కడ అప్రోచ్ అయిన తర్వాత మీరు చెప్పిన కొన్ని పేర్లు చెప్పారు, కానీ పేరెంట్స్ కానీ ఎవరో గార్డెన్ ఉండాలని వాళ్ళు కండిషన్ పెడుతున్నారు. వీళ్ళు ఒక విక్టిమ్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? చాలామందికి ఇన్హౌస్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. వాళ్ళు కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ కావటము, మెడికేషన్ అవసరమైతే మెడికేషన్ తీసుకోవటము, తర్వాత అవుట్ పేషెంట్గా వెళ్ళిపోవటమే జరుగుతుంది. ఎవరికి క్రానిక్ అయిపోయిన తర్వాత ఎవరికి అవసరం అవుతుంది అని అంటే ఖచ్చితంగా అతను డ్రగ్ డిపెండెన్సీ పెరిగిపోయింది, డ్రగ్ తీసుకోలేకుండా ఉండలేకపోతున్నాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్స్ ఆల్టర్నేటివ్గా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మెల్లగా అతన్ని డిపెండెన్సీ నుంచి దూరం చేసే విధమైన చికిత్స అందిస్తూ వాళ్ళని తగ్గించి, అలాంటప్పుడు ఇన్హౌస్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఇన్హౌస్ ట్రీట్మెంట్ అప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేయాల్సి రావటము, అతను పిచ్చిగా బిహేవ్ చేయటము, విత్డ్రాల్ సిమ్టమ్స్ తోటి అతను న్యూసెన్స్ క్రియేట్ చేయటం, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ కూడా వెంట ఉంటే వాళ్ళకు కొంత రిస్క్ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో పేరెంట్స్ని కూడా ఉండాలి అని ఇన్సిస్ట్ చేస్తున్నమాట వాస్తవము. ఇంకా సోఫిస్టికేటెడ్గా ఈ రీహాబిలిటేషన్ ప్రక్రియని ప్రాపర్గా హ్యాండిల్ చేయడానికి కావాల్సిన హాస్పిటల్స్ కానివ్వండి, సైక్రియాటిక్ క్లినిక్ కానీ రావాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. సార్, హాస్పిటల్కి వెళ్లకుండా ముందే మన పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడ్డా లేదా, వాడి బిహేవియర్ ఎలా చూసుకోవాలి, వాడి ఫ్రెండ్ సర్కిల్ బట్ట లేదా ఆయన యాటిట్యూడ్ బట్టి ఏ విధంగా ఆ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయండి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ తీసుకునే అలవాటు, డ్రగ్స్ అంటే ముఖ్యంగా గాంజాతోటే మొదలు పెడతాం. ఏ స్టూడెంట్ డైరెక్ట్గా దాదాపుగా 90% కొకైన్కో, ఎండిఎంఏకో లేకపోతే ఎల్ఎస్డీకో పోడు, గాంజాతోనే స్టార్ట్ అవుతుంది. గాంజానే గేట్వే టు ఆల్ డ్రగ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ గాంజా కూడా అతను ఇంజనీరింగ్ చదివేటప్పుడు, బీబీఏ కాలేజీలో ఉన్నప్పుడు, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ చదివేటప్పుడు పీర్ ప్రెషర్ తోటే స్టార్ట్ అవుతుంది. ఇది జనరల్గా ఏ విద్యార్థి ఫస్ట్ టైం గంజాయి స్మోక్ తీసుకునే అతను డైరెక్ట్గా పెడ్లర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసే పరిస్థితి రాదు. అతనికి ఎవరు ఆఫర్ చేస్తారు అని అంటే పక్కన ఉన్న ఫ్రెండ్సే ఆఫర్ చేస్తారు. ఆ ఫ్రెండ్ తనకున్న అలవాటుని తనొక్కడే నాశనం అవ్వకుండా చుట్టుపక్కల అందరికీ అంటించే ప్రక్రియలో ఆఫర్ చేస్తాడు. అది బర్త్డే పార్టీస్లోనో లేకపోతే ఇంకేదన్నా మ్యూజిక్ పార్టీస్ అటెండ్ అయ్యే క్రమంలోనో, వీకెండ్ పార్టీస్ ఎంజాయ్ చేద్దామని సిగరెట్ స్మోక్ తోటి స్టార్ట్ అయ్యి, బీర్ తోటి స్టార్ట్ అయ్యి, జాయింట్ కొడదాం ఒకటి అని చెప్పని ఇట్లా స్టార్ట్ అయ్యి 1-2 సార్లు గంజా యొక్క ఎఫెక్ట్ అతన్ని నర్వ్స్, అతని యొక్క సిస్టము ఒకసారి ఎంజాయ్ చేసిందంటే మళ్ళీ దాన్ని ఎంజాయ్ చేయాలనేది ఆటోమేటిక్గా దానికి ఉన్న లక్షణమే అది. ఆ నార్కోటిక్ లేదా సైకోట్రోపిక్ సబ్స్టాన్స్కి ఉన్న లక్షణమే ఆ డిపెండెన్సీని పెంచుతుంది, దానిపైన డిపెండ్ అయ్యేలాగా, హ్యాబిట్యుయేట్ అయ్యేలాగా చేస్తుంది. అదే ప్రమాదకరమైన లక్షణం. అట్లా ఫ్రెండ్స్ నుంచి వచ్చే ఆఫర్నే
పీర్ ప్రెషర్ని అతను హ్యాండిల్ చేయలేక మొదలు పెడితే మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనే క్రమం ఒకటి. రెండోది, స్టూడెంట్స్లో కూడా కొంతమందిలో ఉండే అపోహ, ఇది తీసుకోవటం మూలంగా మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఎక్కువసేపు చదవచ్చు, నిద్రపోకుండా రాత్రంతా కూర్చొని చదివి రేపొద్దున ఎగ్జామ్ బాగా రాయొచ్చు, అదేవిధంగా అటెన్షన్ పెరుగుతుంది అనే ఒక అపోహ వాళ్ళలో ఉంటుంది అనమాట. అంటే ఈ దిక్కుమాలిన అలవాటుని కంటిన్యూ చేసే దానికోసం వాళ్ళు ఇచ్చుకునే జస్టిఫికేషన్స్ అనే చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అరకొరగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలుసుకొని ఇది క్రియేటివిటీని పెంచుతుంది, హాయిగా అనిపిస్తుంది, హైనెస్ ఇస్తుంది, షార్ప్నెస్ వస్తుంది. ఇవన్నీ కూడా అరకొరగా వాళ్ళకు కన్వీనియంట్గా వాళ్ళకి కావాల్సిన సమాచారం వరకే వింటే ఇది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమంటే, ఒకసారి అలవాటైన తర్వాత కొన్నాళ్ళ పాటు రెగ్యులర్ గంజాయి తీసుకొని మానేసి బాగుపడ్డాడు ఎవడన్నా వాడికి ఎవడన్నా తారసపడితే అప్పుడు దీని మూలంగా నష్టం లేదని అనుకోవచ్చు. అది సాధ్యం కాదు, అలాంటి వ్యక్తి వాడికి దొరకడు. అయితే ఏ అలవాటు ఉన్న వ్యక్తిని కూడా మీరు ఎంతమంది నేను చూడండి, నేను దీనికి అడిక్ట్ అయ్యాను, నాకు అలవాటు ఉంది అని ఒప్పుకోడు. ఎన్నాళ్ళ నుంచి తాగుతున్నావు అంటే 1 సెకండ్ ఇయర్లో అలవాటైంది, డిగ్రీ 3rd ఇయర్లో అలవాటైంది, ఇంజనీరింగ్ 1st ఇయర్లో అలవాటైంది, ఇట్లా మొదలుపెట్టి చెప్తారు. కానీ నేను అడిక్ట్ని కాదు, నాకు అడిక్షన్ లేదు అని చెప్తారు. సరే, అదంతా కాన్వర్సేషన్ కొంచెం ముందుకెళ్తే, ఎడిక్టివ్ కాదు, నువ్వేమి గంజాయి తాగబోతు గంజాయిటో నేను అనట్లేదు, కానీ ఎన్ని రోజులకు ఒకసారి తీసుకుంటావు, వీక్లీ ట్వైస్ థ్రైస్ తీసుకుంటావు. మరి వీక్లీ ట్వైస్ థ్రైస్ తీసుకుంటే మరి నువ్వు ఇన్నిసార్లు నువ్వు ఇక్కడ దులిపెట్టచ్చుకోవాల్సిన పని లేదు, ఇన్ని డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఉండాల్సిన అవసరం లేదంటే, సరే ఫస్ట్లో ట్వైస్ థ్రైస్ తీసుకునే వాళ్ళని తర్వాత రోజుకి 2-3 సార్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఇంకా ఒకసారి లైన్ తప్పిన తర్వాత ఇంకా అది లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ గంజాయిని పర్చేజ్ చేసేదానికోసం ఒక చోట దొరకకపోతే ఇంకో చోటికి మొత్తం సిటీ అంతా కాకులాగా తిరిగి ఎట్టి పరిస్థితుల్లో అర్ధరాత్రికైనా సరే ఒక్క జాయింట్ అయినా సంపాదించాలి అని తిరిగే అలవాటు ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. దాంట్లో భాగంగా డబ్బులు లేకపోతే దొంగతనాలు కూడా చేస్తుంటారు. కొనడానికి డబ్బులు లేకపోతే ఫ్రెండ్స్, ఇదంతా ఎట్లుంటుందంటే సామూహికంగా నాశనం కావడానికి ఇది ఒక ప్రాతిపదిక అనమాట, ప్లాట్ఫామ్. ఎట్లా ఒక్కడే ఏమి ఉండదు, ఎవరి దగ్గర ఉన్నా అందరిని పిలుచుకుంటారు. ఎవరి దగ్గర ఈరోజు ఈ స్టఫ్ అతను అందుబాటులో వచ్చినా ఈ అలవాటు ఉన్న 4-5 ఫ్రెండ్స్ని పిలుచుకుంటారు. దీనికి కూడా గ్రూప్ పెట్టుకున్నారా, వాట్సాప్ గ్రూప్? చాలామంది ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా ఏమి ఉండదు, బట్ 3-4 కామన్గా అలవాటు ఉన్న వ్యక్తులు దాని గురించే మాట్లాడాలి ఎక్స్క్లూజివ్గా అన్నప్పుడు అలాంటి పెట్టుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మీరు ఇందాక అడిగిన ప్రశ్న, పేరెంట్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని అంటే, ఫస్ట్ వీళ్ళ ప్రైవసీకి భంగం అని చెప్పని పిల్లలు భావిస్తున్నారు. కానీ యాక్చువల్గా ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన తర్వాత పిల్లల పాస్వర్డ్స్ పేరెంట్స్ ఓపెన్గా టెలిఫోన్ యాక్సెస్గా ఉండే సందర్భం ఉండట్లేదు. ఇప్పుడు అట్లా కాకుండా పిల్లలు ఫోన్ ఓపెన్ చేసి ఎప్పుడంటే అప్పుడు పాస్వర్డ్ ఓపెన్ చేసి అతను చూడగలిగినంత చనువు ఉంటా, లేదా అతని యొక్క పర్సనల్ బిలాంగింగ్స్ బ్యాగ్ కానివ్వండి, లేకపోతే పర్స్ కానివ్వండి, పర్సనల్ అతనితో ఉండే వాటిని ఎప్పుడంటే అప్పుడు చెక్ చేసే పరిస్థితి ఉన్నా, అదేవిధంగా ఎక్స్క్లూజివ్గా ఇతను ఒక రూమ్లో ఉంటాడు, ఆ రూమ్లో ఏం జరుగుతుంది అనే దానికి వీళ్ళకి ఎప్పుడంటే అప్పుడు ఎంట్రీ ఉండే పరిస్థితి ఉన్నా, ఇలాంటి వాళ్ళు అలవాటును ముందుకు కొనసాగించడానికి అవకాశం ఉండదు. అతను ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు, వాష్రూమ్లో ఎంతసేపు గడుపుతున్నాడు, అదేవిధంగా అతను లోపలికి వచ్చేటప్పుడు అతని కళ్ళు ఎలా ఉన్నాయి, అదేవిధంగా అతను బ్యాగుల్లో ఇలాంటి ఈ జాయింట్కి సంబంధించిన ఈ ఓసీబీ పేపర్స్, రోలింగ్ పేపర్స్ కానీ, టొబాకో రోలింగ్ పేపర్స్ అని చెప్పని ఉంటాయి ఓసీబీ బ్రాండ్ తోటి, ఆ పేపర్స్ కానీ, అదేవిధంగా స్మోక్ చేయడానికి కావాల్సిన ఫిల్టర్స్ కానివ్వండి, లైటర్స్ కానివ్వండి, వీటికి సంబంధించిన ఏ వస్తువులు కంటపడ్డా ఈ అలవాటు ఉందని చెప్పి మనకి తెలిసిపోతుంది. సార్, ఇవి కాకుండా కొంతమంది కళ్ళు ఎర్రగుంటాయి, కొంతమంది భోజనం తగ్గిస్తారు, కొంతమంది చీటికి మాటికి ఇరిటేషన్ అవుతుంటారు. ఇవన్నీ దాని ఖచ్చితంగా ఉంటాయి. అయితే మొదట్లో ఒక రకంగా ఉంటాయి అలవాట్లు ఇవన్నీ కూడా. కళ్ళు ఎర్రబడే స్టేజ్ వచ్చిందంటే బాగా రెగ్యులర్గా తీసుకుంటే కళ్ళు రెడ్ ఉంటాయి. అతను మనిషి కళ్ళల్లోకి చూడడు, ఇంట్లోకి పేరెంట్స్ని ప్రాపర్గా ఫేస్ చేయడు, రాగానే డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోవటము, తను అలోన్గా ఉండే ప్రయత్నం చేయటము. జనరల్గా ఇలాంటి తప్పులు చేస్తున్నారు అంటే అతనికి దగ్గర సమాధానం ఉండదు కదా. ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఏం చేస్తున్నావు? ప్రిపేర్ అవుతున్నాను, చదువుకున్నాను. అతను ఇంతసేపు 3 గంటల సేపు 4 గంటల సేపు అందరు కూర్చొని, అరే పలానా చోట గంజాయి దొరకట్లేదు, టైట్ అయిపోయింది,
వేరే చోట దొరుకుతుంది, అక్కడ ఎట్లా అప్రోచ్, మనకు కాంటాక్ట్ ఉన్నాడు, ఆ బ్రో ఇప్పిస్తాడు మనకి, ఇట్లా ఇవే చర్చలు వాళ్ళు కూర్చున్న దగ్గర అంతా మాట్లాడుకునేది ఏంటంటే దుల్పేట టైట్ అయిపోయింది రా, అక్కడ దొరకట్లేదు, నానక్రామ కూడా ట్రై చేద్దాము, అక్కడ దొరకట్లేదు, మాంగరబస్తి ట్రై చేద్దాము, మధ్యలో మిమ్మల్ని కూడా తిట్టుకుంటారు, అదే పోలీస్ని ఎక్సైజ్ని తిట్టుకోవటము, అక్కడ ఎట్లా చేస్తున్నారంట అట్లా చేస్తున్నారంట, వీళ్ళకి అసలు సెన్స్ లేదు, అమెరికాలో అయితే గంజాయి ఫ్రీగా దొరుకుతుంది, ఎక్కడంటే అక్కడ షాపుల్లో అమ్ముతారు అని ఇట్లా చెప్పుకుంటారు. అయితే వీళ్ళకి తెలియని ఒక విషయం ఏమంటే ఇప్పుడు అమెరికా, కెనడా, న్యూజిలాండ్ వీళ్ళు ఏదైతే ఫారిన్ కంట్రీస్లో గంజాయి ఫ్రీగా షాపుల్లోనే అమ్మేస్తారు, దొరుకుతుంది అని ఏదైతే చెప్పుకుంటున్నారో దానికి ఇప్పుడు మన దగ్గర దొరకని పరిస్థితి, నిషేధంగా ఉన్న పరిస్థితికి ఉన్న డిఫరెన్స్ని వీళ్ళు గమనించాలి. కన్వీనియంట్గా ఒక్క ఫ్యాక్టర్ని మాత్రం వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇప్పుడు అక్కడ దొరుకుతున్న మ్యారివానా ఏదైతే మెడికల్ మ్యారివానా, రిక్రియేషనల్ మ్యారివానా ఏదైతే ఉందో దాని అంతా కూడా 1% విలువ THC ఉంటుంది. టెట్రాహైడ్రో కెనాబినాల్ అనేది ఏదైతే ఈ గంజాయిలో ఉండే కెమికల్ ఉందో బిలో 1% ఉన్న మ్యారివానా మాత్రమే అక్కడ షాప్స్లో అవైలబుల్, వెళ్ళి పర్చేజ్ చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఈ AOB ఏరియాలో నుంచి గంజాయి అయితే శిలావతి కానివ్వండి, చాక్లెట్ అని, ఇక్కడ రకరకాల పేర్లతో చీటా అని, రకరకాల పేర్లతో గ్రీన్ అని పేర్లతో పిలుస్తుంటారు. దీంట్లో మినిమం 3 నుంచి 7% వరకు THC ఉండే అవకాశం ఉంది. ఇదే కాకుండా దీని ఆయిల్, దాని యొక్క రెజిన్ అయిన చరస్, వీటిలోనైతే 15, 17, 18, 19% కూడా THC పర్సెంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఇవి ఒకసారి వాటికి అడిక్ట్ అయిన తర్వాత ఇప్పుడు 1% అంటే బిలో 1% అంటే ఇప్పుడు యాక్చువల్గా కూడా భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కల్టివేషన్ ఆఫ్ కెనాబిస్ కోసము చట్టాలు మార్పులు తీసుకొని వచ్చి చేసేదానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూడా బిలో 1% THC ఉన్న స్ట్రెయిన్స్ మాత్రమే అక్కడ రీసెర్చ్ పర్పస్లో చేస్తున్నారు. అది కూడా దేనికోసం చేస్తున్నారు, దాని నుంచి ఫైబర్ తయారు చేయడానికి, అదేవిధంగా దాని నుంచి కొన్ని క్యాన్సర్ని నిరోధించే దానికోసం మెడిసిన్స్ తయారు చేయడం కోసం, ఆ రీసెర్చ్ వినియోగించే దానికోసం ఉపయోగిస్తున్న ఆ యొక్క కల్టివేషన్ పర్మిట్ చేస్తున్నారు తప్పితే స్మోక్ చేయడానికి కాదు. వీళ్ళు ఏమనుకుంటారు, ఉత్తరాఖండ్లో పర్మిషన్ ఇచ్చారు, రాజస్థాన్లో పర్మిషన్ ఇచ్చారు అంటే కల్టివేషన్ పర్మిషన్ ఇచ్చారు బిలో 1% THC, అది కూడా ఫైబర్ పర్పస్ కోసము, అదేవిధంగా ఈ క్యాన్సర్ నిరోధక మందులు తయారు చేసే దానికి రీసెర్చ్ చేసే దానికోసం ఇస్తున్నారు. మన దగ్గర కూడా 1% ఇవ్వచ్చు కదండి. ఈ రూల్స్ ప్రిపేర్ చేసేది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యాక్ట్ చేసి ఈ కల్టివేషన్ సంబంధించిన డిమాండ్ని అడ్రస్ చేయాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలే ఆ రూల్స్ తయారు చేసుకోవడం కోసం, పర్మిషన్లు ఇవ్వడం కోసం చట్టం అనుమతింపబడింది. ఇక మన దగ్గర ఆ విధమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఆ డిమాండ్ అనేది రైజ్ కాకపోవడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం ఉంటాయి కదా, రీసెర్చ్ క్యాన్సర్ మెడిసిన్ సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, దానికి కెనాబిస్ స్ట్రెయిన్స్ పలానాది కావాలి, దానికి సంబంధించిన కల్టివేషన్ పర్మిషన్, అలాంటి పరిస్థితి. దీనికి అలవాటు పడ్డ వాళ్ళు ఫుడ్ తక్కువ తింటారండి. మొదట్లో బాగా ఆకలి అవుతుంది. నేను వీళ్ళ కన్జ్యూమర్స్ కొంతమందితో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఫస్ట్లో ఈ గంజాయి అలవాటు తీసుకున్న వాళ్ళు బాగా ఆకలి అవుతుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది తీసుకుంటేనే ఆకలి అవుతుంది. ఈ గంజాయి స్మోక్ చేస్తేనే తినటం కానీ, ఈ స్మోక్ చేస్తేనే బాత్రూమ్కి వెళ్ళటం కానీ, ఈ స్మోక్ చేస్తేనే ఒక 5-6 గంటల తర్వాత నిద్ర రావటం కానీ, అంటే వాడి లైఫ్లో వాడి రోజువారీ కార్యకలాపాలన్నీ దీని చుట్టూ తానే తిరిగే. ఒకవేళ తీసుకోకపోతే ఆకలేదు, ఇంకా ఆకలేదు, నిద్ర రాదు, పిచ్చిగా అయిపోతుంది, నరాలన్నీ కూడా అన్రెస్ట్గా మారిపోతాడు. సార్ ఇటువంటి ఈ స్టేజ్లన్నీ కూడా పేరెంట్స్ చూసిన తర్వాత వెంటనే ఏం చేయమంటారు? పేరెంట్స్కి ముఖ్యంగా ఇవన్నీ గమనించిన తర్వాత కదా ఫస్ట్ కొంతమంది పేరెంట్స్కి అతని బిహేవియర్ అనుమానం వస్తుంది. ఏం చేస్తున్నాడు వీడు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు, వీళ్ళకు తెలిసిన బ్యాడ్ ఫ్రెండ్స్ తోటి తిరుగుతున్నాడు వీడు, వాడు మంచోడు కాదు, వాడితో తిరుగుతున్నాడు వీడు, వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు, ఇంట్లో చెప్పట్లేదు, ఏదో చేస్తున్నారని చెప్పండి. ఇంకొకటి, మా అబ్బాయి గంజాయి తీసుకుంటాడా, ఎట్టి పరిస్థితులు సాధ్యం కాదా అని ఒక నెక్స్ట్ దాని వెంటనే ఈ ఆలోచన. ఇంకొక ఆలోచన కూడా ఉంటుంది సార్ పేరెంట్స్ కి, మా అబ్బాయి మంచోడే, వాడు మంచోడు కాదంటే చెడగొట్టాడు, ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు కదా, ఆ చెడగొట్టాడు అనుకునే తల్లిదండ్రులు కూడా ఆ పిల్లోడు కూడా ఆపోజిట్ పిల్లోడు గురించే అనుకుంటారు తప్పితే వాళ్ళ అబ్బాయి చెడ్డోడు అని అనుకోరు అన్నది వాస్తవం. అయితే ఈ ఇట్లా పేరెంట్స్ విషయానికి వచ్చినప్పుడు వీళ్ళకి అనుమానం వస్తుంది, కానీ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఇప్పుడు అంతంత మాత్రంగా ఉన్న రిలేషన్ వాడితోటి ఇది ఒకసారి బయటపడిందంటే అది ఇంకా స్ట్రెయిన్ అయిపోతుంది. ఆ రిలేషన్షిప్ అనేది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఒకసారి బయటపడనంత సేపు ఒక రకంగా ఉంటుంది, బయటపడింది తెలిసింది అన్న తర్వాత ఇంకా వాడి బిహేవియర్ ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంట్లో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, గోవా పోవటానికి ఇన్ని డబ్బులు అయితే ఫ్రెండ్స్ అందరం కలిసిపోతాము, ఇన్ని డబ్బులు ఇస్తేనే నేను ఎగ్జామ్స్ రాస్తాను, లేకపోతే నేను ఎగ్జామ్స్ రాయను, నేను కాలేజీకి పోను,
నేను ఎగ్జామ్స్కి అటెండ్ కాను, సెమిస్టర్స్కి అటెండ్ కాను, నువ్వు గోవా ట్రిప్ లేదా నాకు ఫోన్ కొనిపెడితేనే ఇట్లా 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 తయారవుతున్న పరిస్థితి ఉంది. అయితే పేరెంట్స్కి ఒక సూచన ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఒంటరిగా రూమ్లో ఏం చేస్తున్నారు, చదువుల పైన ఫోకస్ లేకుండా ఏదన్నా అదర్ యాక్టివిటీ పైన ఇతను దృష్టి పెడుతున్నాడా, ఎలాంటి ఫ్రెండ్స్ తిరుగుతున్నాడు, ఎక్కడ టైంపాస్ చేస్తున్నాడు, వీకెండ్ పార్టీస్కి అని చెప్పిన వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, పార్టీకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఏ కండిషన్లో వస్తున్నాడు, ఆల్కహాల్ తీసుకొని వస్తున్నాడా, గంజాయి తీసుకొని వస్తున్నాడా, ఇలాంటి వాటిపైన పూర్తి స్థాయిలో వాళ్ళపైన అవగాహనతోటి ఉండాలి. అదేవిధంగా వీళ్ళు ఇచ్చే డబ్బులు ఎట్లా ఎక్స్పెండిచర్, ఏదైనా ఖర్చుల కోసం ఇచ్చే డబ్బుల్ని వాస్తవంగా తినడం కోసం యూజ్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకేదైనా వాటి కోసం బార్లకు వెళ్తున్నాడా, పబ్కి వెళ్తున్నాడా, వీకెండ్ పార్టీలకు వెళ్తున్నాడా, ఇలాంటి దేనికోసం చేస్తున్నాడు అనేది గమనించాలి. ఒకటి ఖచ్చితంగా వాళ్ళు అనుమానం వచ్చింది అని అంటే ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో చాలా ల్యాబొరేటరీస్లో ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా టెస్ట్ చేస్తున్నారు. ఈ డ్రగ్ యొక్క ప్రజెన్స్ని టెస్ట్ చేస్తున్నారు. 2000 to 2500 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు మేజర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నిట్లో కూడా 9 ప్యానెల్ డ్రగ్ టెస్ట్ అని, 7 ప్యానెల్ డ్రగ్ టెస్ట్ అని, 5 ప్యానెల్ డ్రగ్ టెస్ట్ అని ఇవన్నీ అందుబాటులోకి వచ్చినాయి. కరెక్టే. ఆయన వస్తే ఆయన రానని అంటే అతన్ని ఏదో ఒక రూపంలో అతను యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేసి టెస్ట్ చేయించవచ్చు. ఇతను ల్యాబొరేటరీ తీసుకెళ్ళిన తర్వాత ఇతని శాంపులే ఇస్తున్నాడు అన్న విషయాన్ని కూడా ఎన్ష్యూర్ చేసుకొని చీట్ చేసే అవకాశం కూడా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ పక్కన పెట్టుకొని ఇతని శాంపుల్ ఇవ్వకుండా నీళ్లు పోసి ఇచ్చే అలాంటి పరిస్థితులు కూడా అట్లే ఉంటాయి. అతను తప్పించుకునే దానికోసం ఇతని శాంపిల్ని టెస్ట్ చేపిస్తే 9 ప్యానెల్ డ్రగ్ ఉందంటే అన్ని రకాల డ్రగ్స్ దాదాపుగా ఇప్పుడు యాంఫెటమైన్స్ కానివ్వండి, కెనాబిస్ సంబంధించిన టీఎస్సీ కానివ్వండి, అదేవిధంగా ఎండిఎంఏ కానివ్వండి, కొకైన్, అన్ని టోటల్ బార్బిట్రేట్స్, ఓపియాయిడ్స్, 9 రకాల 9 ప్యానెల్ డ్రగ్ అంటే ఇప్పుడు అందుబాటులో ఎన్నున్నాయి ఇండియాలో అన్ని రకాల డ్రగ్స్కి పాజిటివ్ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చేస్తుంది. 7 ప్యానెల్, 5 ప్యానెల్ అట్లా డిఫరెంట్. ఓన్లీ ఎక్స్క్లూజివ్గా కెనాబిస్ కోసం కూడా టెస్ట్లు ఉంటాయి. 9 ప్యానెల్ వచ్చింది అనుకుంటప్పుడు 9 ప్యానెల్లో 9కి 9 అన్న 9కి 9 పాజిటివ్ వచ్చేది వాడు బతికున్నాడు. అది దాదాపుగా అన్ని రకాల డ్రగ్స్ అంటే డిఫరెంట్ కేటగిరీ ఓపియాయిడ్స్ ఉన్నాయి, బార్బిట్రేట్స్ ఉన్నాయి, కెనాబిస్ ఉంది, అదే టీఎస్సీ, ఇట్లా రకరకాల అన్నీ తీసుకునే అవకాశం ఉండదు. 2, 3, 4 రకాల వరకు కూడా పాజిటివ్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి బాగా డ్రగ్. కొంతమంది తీసుకున్న తర్వాత కళ్ళు దగ్గర పట్టిపోయి నిద్ర వస్తున్నట్లుగా యాక్ట్ చేస్తుంటారు. యాక్ట్ చేయడమా లేదా అందులో ఆ సిమ్టమ్స్ కనిపిస్తుంటుందండి. ఈ గంజాయి కన్జ్యూమర్స్ని దగ్గరగా చూశాను కదా, చాలా మంది దగ్గరగా చూసాం కదా, కళ్ళు అట్లా మీరు ఆల్కహాల్ తీసుకుంటే మీరు అన్న సిమ్టమ్స్ ఉంటాయి, వీళ్ళు మెలకుతూనే ఉంటారు. అంటే హైనెస్ ఉంటుంది కదా ఈ డ్రగ్ వాళ్ళని, అయితే హెల్యూజినేషన్స్లో ఉంటారు, హైగానే ఉంటారు, తప్పితే కళ్ళు నిద్రపోయినట్టుగా వచ్చేది ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి అట్లా నిద్రపోయే అవకాశం ఉంటుంది. అంటే మనం ప్యానెల్ లేదు ల్యాబ్కి చేయించి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి బెటర్. ఇప్పుడు దాంట్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పాజిటివ్ వచ్చింది, కెనాబిస్ పాజిటివ్ వచ్చింది, మెథాంఫెటమైన్ పాజిటివ్ వచ్చింది అంటే ఎండిఎంఏ తీసుకుంటున్నాడు, గాంజాయి తీసుకుంటున్నాడు అని అర్థం. అది వచ్చింది అని అంటే ఇంకా అతను కూడా బయటపడిపోతాడు, ఎక్కడ కొంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ తీసుకున్నావు అనేది. అయితే పేరెంట్స్ అతను ఎడిక్షన్ లెవెల్ కన్నా వెళ్ళకముందే అప్పుడోసారి తీసుకున్న సందర్భంలోనే గమనించినట్లయితే దీని నుంచి అతను బయటపడేయటం ఈజీగా ఉంటుంది. అట్లా కాకుండా అసలు ఎడిక్ట్ అయిందాక వీళ్ళు పట్టించుకోలేదు అంటే అక్కడ ఇంట్లో పిల్లోడి పైన సరైన పర్యవేక్షణ, సరైన అతని పట్ల ప్రాపర్ కేర్ లేదనే చెప్పచ్చు. సార్ ఫస్ట్ టైం సెకండ్ టైం ఏంటంటే గుర్తించారనుకోండి, పేరెంట్స్ ఏం చేయాలి? పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మిస్ అవుతుంది, వీడు ఇటువైపు ట్రాక్ వెళ్ళటానికి ఏ అంశాలు కారణమైనవి, మిస్ అయిందా, టైం ఇవ్వటం మిస్ అయిందా, ఇతను అదర్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఇన్ఫ్లుయెన్స్లోకి ఏం కారణమైంది అనే దాన్ని గమనించి, అదేవిధంగా ఇంట్లో తల్లిదండ్రులే కాకుండా దగ్గర బంధువులు, అమ్మమ్మ, నాయనమ్మ, మామయ్య, ఎవరికి అతను ప్రేమగా ఉంటాడో వాళ్ళతోటి కౌన్సిలింగ్, వాళ్ళని దగ్గరగా చేర్చుకొని వాడిని దీనివల్ల నష్టాలని, దానివల్ల చెడిపోయిన ఎగ్జాంపుల్స్ని నచ్చజెప్పి అతను మార్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రేమ 100% మారుతారు. ఇప్పుడు ఎడిక్ట్స్గా ఐడెంటిఫై అయ్యే వాళ్ళు మొదలుపెట్టిన వాళ్ళల్లో మనకి కండెమ్ స్టేజ్కి వచ్చేది 5-10% ఉంటారు. మిగతా వాళ్ళందరూ మారి నార్మల్ లైఫ్ జీవించి నార్మల్గా ఉద్యోగాలు చేస్తూ బ్రహ్మాండంగా బతుకుతున్న పరిస్థితులే ఉంటాయి. అది ఒకసారి మొదలు పెడితే ఇక వాడి లైఫ్ కండెమ్ అనే పరిస్థితి ఏమి ఉండదు. తెలుసో తెలియకో కొంతమంది ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి లైఫ్లో అన్నీ చూడాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి, అన్నీ మనం తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో 1-2 సార్లు చూసి తర్వాత అతనికి ఏదన్నా బ్యాడ్ ఎగ్జాంపుల్ కన్ఫ్రంట్ అయ్యి మానుకొని దాన్ని వదిలేసి మళ్ళీ నార్మల్గా స్టడీస్లోకి తను వెళ్తున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు.
ఎక్కువ ఉంటారు. అట్లా కాకుండా ఇది అలవాటైన క్రమంలోనే ఇతనికి అసోసియేట్ అయిన ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కుటుంబం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కన్నా ఎక్కువైనప్పుడు, వాళ్ళ ప్రభావం ఎక్కువైనప్పుడు ఇక మెల్లగా ఇక్కడి నుంచి దూరం జరిగి అక్కడ దగ్గర అవుతున్న కొద్దీ ఇతను ఈ ప్రమాదం వైపుకి మళ్ళీ అవకాశం. సార్ ఆధార 1% ఉంటారా టోటల్గా? ఉంటారు ఎక్కువ. సార్ ఇప్పుడు గంజా వరకు వచ్చాం మనం. పబ్బులు, క్లబ్బులు, లేదా రిసార్ట్లు, బర్త్డే పార్టీస్, లేదా బ్యాచిలర్ పార్టీస్, రకరకాల పార్టీస్, అక్కడ కూడా గంజాయి కాకుండా కొన్ని డ్రగ్స్ వస్తున్నాయండి. వాటిని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు ఇప్పుడు? అయితే వాస్తవం చెప్పాలంటే గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వము ఈ బార్ అండ్ రెస్టారెంట్లో, పబ్లో జరిగే యాక్టివిటీస్లో ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్ ప్రెజెన్స్ని ఐడెంటిఫై చేస్తే లైసెన్స్కి ముప్పు వస్తుంది అన్న ధోరణిని కఠినంగా ప్రదర్శించడం మూలంగా ఈ యాక్టివిటీ పబ్స్లో వీటిలో తగ్గిందనే చెప్పాలి. యాక్చువల్గా ఎలాంటి చోట్ల ఈ డ్రగ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే, ఇప్పుడు గోవాలో అంత ఎక్కువగా ఇది ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని రకాల మ్యూజిక్ పార్టీస్, సైకోడెలిక్ మ్యూజిక్ అని, ట్రాన్స్ మ్యూజిక్ పార్టీస్ అని, ఆ మ్యూజిక్ ఆ ఆర్జేలు, ఆ డీజేలు ప్లే చేసే మ్యూజిక్కి ఈ డ్రగ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అవసరం ఉన్న సందర్భాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ ఇట్లా సన్బర్న్ అని ఇట్లా రకరకాల పెద్ద పెద్ద ఈవెంట్స్, పార్టీలు జరిగినప్పుడు ఇంటర్నేషనల్ డీజేలు, దీనికి ఫేమస్ డీజేలు అందరిని తీసుకొని వచ్చి పార్టీలు చేసినప్పుడు ఈ అలవాట్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సిటీలో అలాంటి అనుమతించట్లేదు. ఈవెన్ పబ్స్లో ఎక్కడ కూడా పబ్లు, క్లబ్లు లేకపోయినా కొంతమంది బ్యాచులర్స్ పార్టీస్ అని తీసుకొని అవుట్స్కట్స్కి వెళ్ళిపోవడం, రిసార్ట్స్లో చేయడం, రిసార్ట్స్లో, ప్రైవేట్ ప్లేసెస్లో. కొంతమంది కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది ఇప్పుడు, ఎంజాయ్ ఆన్ వీల్స్ అని పెడుతున్నారు. ఒక పెద్ద బస్సులాంటి మాట్లాడుకోవడం, దాంట్లో తాగడం, దాంట్లో తిరగడం, ఓఆర్ఆర్ చుట్టూ తిరగడం, ఇటువంటి మరి ఎలాగా మీరు ఐడెంటిఫై చేస్తారు? వాడి కర్మకాలితే ఖచ్చితంగా టీం ఎదురొచ్చేస్తాడు. ఆటోమేటిక్గా టెస్ట్ చేస్తే ఇప్పుడు టీజీ న్యాప్ కానీ, హెచ్న్యూ కానీ, మా డిపార్ట్మెంట్ కానీ పబ్స్ మీద రైడ్ చేయటం, ఇలాంటి ప్లేసెస్లో రైడ్ చేయటం, స్పాట్లో ఉన్న వాళ్ళందరూ యూరిన్ టెస్ట్ శాంపుల్ తీయటము, పాజిటివ్ వచ్చిన వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయటము. అంటే ఈ అలవాటు ఇట్లా కొనసాగిస్తే సేఫ్ అనే కండిషన్స్ అయితే లేవు. ఒక ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ అయితే పట్టుకోలేరు అనే పరిస్థితి లేదు. కరెక్టేనండి. ఎక్కడ చూసినా నువ్వు ఎక్కడి నుంచి ఎటుపోయినా రిసార్ట్స్ పోతే రైడ్లు అవుతున్నాయి, ప్రైవేట్ ప్లేస్లో రైడ్లు అవుతున్నాయి, ఓఆర్ఆర్ మీద ఎక్కిన రైడ్లు అవుతున్నాయి, పబ్స్ వీటిలో రైడ్ అవుతాయి. ఇంకా ప్రైవేట్ ప్లేస్లో ఎలూఫ్గా సెక్యూరిటీ సిస్టమ్స్ ఉండి, 4 అంచెల సెక్యూరిటీ సిస్టమ్ ఉండి, పోలీసు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా సరే ఆ లోపల రావడానికి అరగంట ప్లేస్ పట్టి, ఆ లోపలికి వెళ్ళేసరికి దాటిని ఫ్లష్ అవుట్ చేసి, అతను కూడా టెస్ట్కి దొరకకుండా పారిపోయి, ఇంత రహస్యంగా కొనసాగించడం సాధ్యం కాదు కదా. అందులో మజా కూడా ఉండదు కదండి. ఉండదు కాబట్టి డ్రగ్స్ నియంత్రణలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చాలా బాగా వర్క్ జరుగుతుందని చెప్పాలి, చాలా బాగా నియంత్రణలో ఉందని చెప్పాలి. సార్, ఇటీవల కాలంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి తెలంగాణ స్టేట్లో మీ డిపార్ట్మెంట్ ఎన్ని రైడ్స్ చేస్తుంది, ఎంత గంజా సీజ్ చేస్తుంది, ఎన్ని కేజీలు? వాస్తవంగా నేను ఇందాక మీతో అన్నట్టుగా ధూల్పేట్, నానక్రామ్గూడ, ఈ హైదరాబాద్కు సంబంధించిన కొన్ని ఈ మల్లేపల్లి ఏరియా, సనత్ నగర్ ఏరియాలో ఉన్న ప్లేసెస్ అయితే ఉన్నాయో వీటిల్లో ఒకప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ కిలోస్ సేల్స్ ఉండేది. అది ఇప్పుడు మినిమం స్థాయికి వచ్చింది. ఓకే. అయితే ఈ మినిమం స్థాయికి వచ్చింది విస్తృతంగా. నేను ఇందాక చెప్పినట్టు 2024 జూలై 17న ఆపరేషన్ ధూల్పేట అనే పేరుతో స్టార్ట్ చేశాము. దాన్ని ఫర్దర్గా సిటీలో ఇలా ఎక్కువగా ఈ క్లస్టర్ ఏరియాస్ ఏవైతే ఐడెంటిఫై చేశామో ఈ ఆపరేషన్ని అన్ని చోట్లకి విస్తరించి ఎక్కడా కూడా ఈ సేల్స్ ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తే దొరుకుతుంది అనే లాంటి ప్లేసులు లేకుండా చేసి దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇట్లా కాకుండా కొంతమంది టెలిఫోన్లో ఆర్డర్ తీసుకొని టెలిఫోన్లో కావాల్సిన దగ్గర తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో చాలా క్లాండ్స్టైన్గా, చాలా జాగ్రత్తగా చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇక వాళ్ళు పట్టుబడుతూనే ఉన్నారు. మా కానిస్టేబుల్స్ కానీ మా దగ్గర ఉన్న సిబ్బంది కూడా వాళ్ళ నెంబర్లను అప్టైన్ చేసి ఆర్డర్ చేసి డెకాయ్ పర్చేజ్ చేసి చేస్తున్నారా, వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్లో దూరిపోవటం, వాళ్ళ యాక్టివిటీస్ అన్నిటిని గమనించడం, ఇవన్నీ కూడా విస్తృతంగా జరుగుతున్నందుకే ఇన్ని కేసులు అవుతున్నాయి. ఈ కేసులు అవడానికి కారణం అదే. మా ఇప్పుడు హైదరాబాద్ జిల్లాలో పట్ల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు వస్తాయి ఇదంతా కూడా. ఈ జిహెచ్ఎంసీ ఏరియాకి సంబంధించిన వచ్చినట్టయితే దీనికి సంబంధించిన కేసులు పోయిన సంవత్సరం 2025లో ఒక 240 కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఆపరేషన్ ధూల్పేటలో 2024లో 120 కేసెస్, 25లో 94 కేసెస్ చేయడం. దీంట్లో కమర్షియల్ క్వాంటిటీ కేసెస్ 11 కేసులు కమర్షియల్ క్వాంటిటీ కేసెస్ ఉన్నాయి. అంటే 20 కేసెస్ అండ్ అబోవ్ కేసులు ఉన్నాయి. ఎక్కువగా బల్క్ క్వాంటిటీలో దొరికేవి
బల్క్ క్వాంటిటీలో 200 కేజీస్ 300 400 కేజీస్ అన్నీ కూడా అది హైదరాబాద్ టార్గెటెడ్గా వచ్చే స్టాక్ కాదు. వయా హైదరాబాద్, పూణే, నాగపూర్, నోయిడా, ఢిల్లీ అటువైపు పోయే స్టాక్ ఏదైతే ఉందో అవే పెద్ద ఎత్తున ఉంటుంది తప్పితే హైదరాబాద్ సిటీని బేస్ చేసుకొని వచ్చేవి 20 కిలోలు 30 కిలోల స్టాక్స్ మాత్రమే వస్తాయి ఇక్కడికి. ఒక్కసారి 200 కిలోలు ఒకటి తెప్పించి అమ్మే పరిస్థితి ఏమి ఉండదు. ట్రైన్స్లో దీంట్లో 10 కేజీలు ఒక స్కూల్ బ్యాగ్ లాగా చిన్న లగేజ్ బ్యాగ్ లాగా భుజానికి వేసుకొని తీసుకొని వస్తారనమాట. అలాంటి 2-3 కలిసి రావటము 20-30 కిలోలు ప్రొక్యూర్ చేసి దాన్ని ఒకటే గంటలో డిస్ట్రిబ్యూట్ చేసేసి ఈ సప్లయర్ ఎవడైతే ఉన్నాడో వాడు కామ్గా సైలెంట్ అయిపోతాడు అనమాట. వీళ్ళు తీసుకున్న వాళ్ళు దీన్ని వారం 10 రోజుల్లో దీన్ని అమ్మేసి మళ్ళీ సప్లైకి ఆర్డర్ ఇస్తారనమాట. ఇలాంటి ప్యాటర్న్ ఉండేది, ఇప్పుడు లేదు. ఉండేది ఇప్పుడు దాన్ని మొత్తం అక్కడి నుంచి పంపించేవాళ్ళు ఎంతమంది, అక్కడి నుంచి సప్లై నడిపించేవాళ్ళు ఎంతమంది, ఇక్కడ అమ్మేవాళ్ళు ఎంతమంది, టోటల్ డాటా క్యాప్చర్ అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా 75-80% సేల్స్ స్టాప్ అయిపోయినాయి. 10-15% అది కూడా మొబైల్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆర్డర్ చేసి చాలా సీక్రెట్గా జరుగుతున్నాయి మాత్రమే ప్రజెంట్ ఉంది. వాటిని క్రాక్ చేసేదాని కోసం కూడా నేను ఇందా చెప్పిన ఏజెన్సీలన్నీ ఎక్సైజ్, పోలీసులు, హెచ్ను కానీ, టీజీ న్యాబ్, ఈగల్ టీమ్స్ కానీ విస్తృతంగా పనిచేస్తున్నాయి. వాళ్ళ ఆట సాగనివ్వట్లేదు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ప్రభుత్వం తీసుకున్న లక్ష్యం నెరవేరడానికి 100% జరుగుతుందా, లేదు ఆ లక్ష్యం కొంతవరకు వెళ్ళడానికి మనకు ఎంతకాలం పట్టొచ్చు? దీని అట్లా టైం డిసైడ్ చేసి డ్రగ్ అనేది కనపడకుండా చేయటం అనే ప్రకటన చేయడం 100% చేయకపోయినా కనీసం 90%. అయితే ఒకటి గంజాయి తాగాలనుకున్నా దొరకట్లేదు అనే వాతావరణం తీసుకురావటం, ఒకవేళ వాడికి దొరికినా వాడు అష్ట కష్టాలు పడి ఏదో 30 రోజులకు 40 రోజులకు ఒక డోస్ సంపాదించడం, అలాంటి పరిస్థితి ఇప్పటికే వచ్చింది. ఇంకా ముందు రోజుల్లో ఇంకా వాడు ఇప్పుడు కొంతమంది హయ్యర్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు తెలంగాణలో హైదరాబాద్ సిటీ సేఫ్ కాదు, మనం ఏదైనా తీసుకోవాలంటే ఏదన్నా అదర్ స్టేట్కు అదర్ కంట్రీకి వెళ్ళి తీసుకోవాలా అనే పరిస్థితి ఏదైతే వచ్చిందో ఈ గంజాయి విషయంలో కూడా అది ఎంతో దూరంలో లేదు. దొరకకుండా చేసేదానికోసము అన్ని రకాల ప్రయత్నాలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగించి ఓన్లీ డిటెక్షన్, ఈ ప్రివెన్షనే కాకుండా అంటే ఎడ్యుకేట్ చేయడం ద్వారా కాలేజెస్లో కానివ్వండి, ఇప్పుడు అన్ని ఏజెన్సీలు కూడా ఆ విధంగా ఎడ్యుకేట్ చేయటము, అదేవిధంగా కన్జ్యూమర్స్ని ఛార్జ్ చేయటము, కన్జ్యూమర్స్ని రీహాబిలిటేట్ చేయటము, ఇలాంటి చర్యలు ప్రివెన్షన్, అదేవిధంగా లా ఎన్ఫోర్స్మెంట్ చేయడమే కాకుండా కన్విక్షన్స్ కూడా కేసులు, క్వాలిటీ కేసెస్ బుక్ చేసి కన్విక్షన్స్ తీసుకురావడం ద్వారా కూడా ఈ బిజినెస్ వయబుల్ కాదు, దీని ద్వారా మనం డబ్బు సంపాదించడం కాదు, జైలు పాలవటం తప్పితే ఉపయోగం లేదనే వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే గట్టిగా సాగుతుంది. ఓకే, ఇక తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అంటే పేరు ఎత్తడానికి భయపడే రోజులు వస్తాయంటున్నారు అంజిరెడ్డి గారు. తీసుకోవడం, తాగడం అవన్నీ కాకుండా అసలు దొరుకుతుందా అనే ఆలోచన లేకుండా మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. అందుకు అనుగుణంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు మిగతా ఏజెన్సీ అన్నీ కూడా గట్టిగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇకపై రాబో కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ పేరు వినబడదని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది అంజిరెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గోల్ తొందరలో రీచ్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే సార్ దాని నుంచే క్రైమ్ స్టార్ట్ అవుతుంది. వాడు స్నాచింగ్ చేసినా, ఒక రేప్ కేసు చేసినా, ఒక దొంగతనం చేసినా, ఎక్కడైనా మనకి రిపోర్ట్ వచ్చేసరికి గంజా, ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్సు, గంజా ఇన్ఫ్లుయెన్సు కొన్ని నేరాల్లో ఉండే మాట వాస్తవం. దీన్ని నియంత్రించడం ద్వారా నేరాల అదుపుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I dreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Sawan garu and something else. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.